నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అంటే ఏ ఒక్కరి పేరు తీయకుండా ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ సమాజానికి నా వెన్నుదన్ నుండి నన్ను నడిపించే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. నిన్నటి రోజున అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా లైవ్ ఆపకుండా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వార్తలు చదివే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీని ఆదరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వామపక్షాలు కానీ, టీజేఎస్ కానీ, ఇంకా ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, దాంతోపాటుగా మరీ స్పెషల్గా మా వైఆర్ టీవీ నాతోటి ఉండే సహోద్యోగులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే జరిగిన అనర్థం ఎవరి ప్రాణానికి ముప్పైతే రాలేదు, కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగింది. సో మీ అందరికైతే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ప్రధానంగా కూడా జరిగిన ఎపిసోడ్లో భాగంగా సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఎక్విప్మెంట్ విషయంలో అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా సిపిలకు సంబంధించి, దాంతోపాటు మానిటర్లకు సంబంధించి, లైట్లకు సంబంధించి అన్నీ కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు. అంటే మెయిన్ సిపియులకు సంబంధించి అన్నీ కూడా లైట్లకు సంబంధించి కూడా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇటు ఏసీల పరిస్థితి ఏ విధంగా బ్లాస్ట్ అయినాయో ఒకసారి చూడొచ్చు. సో పూర్తిగా కూడా అన్ని ఎక్విప్మెంట్కు సంబంధించి కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీకి తోడు అందించండి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ప్రతి పని కూడా కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే సిపిలు కానీ, లేకపోతే కెమెరాలు కానీ, ఏసీలు కానీ, దాంతోపాటు మానిటర్లు కానీ, నెట్ వ్యవస్థ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మేము కొత్తగా ప్రారంభించాలి. కాబట్టి మీ అందరి సహకారాన్ని కూడా మాకు అందించండి. పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ కూడా ఇక్కడ ఆఫీస్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. దీనికి ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే కూడా చేయండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఇది నా నెంబరే. దీనికి సహకారం అందించండి. దాంతోపాటు నిన్నటి వీడియోలో కూడా పూర్తి స్థాయిలో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దాంట్లోకి వెళ్తే కూడా మీకు కనబడుతుంది. కానీ ఒక మాట అయితే వాస్తవంగా చెప్తున్నాను, యావత్తు తెలంగాణ సమాజానికి, అన్ని రాజకీయ పార్టీలకు, నన్ను ప్రోత్సహించే వారికి, నా వెన్నదన్ను ఉండి నడిచే వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే జరిగిన నష్టం భారీగా జరిగింది. ఒక్కటో రెండో కాదు, దాదాపుగా 10 సిస్టాల వరకు, 3 ఏసీల వరకు, లైట్లు 12 వరకు, దానితో పాటుగా పూర్తిగా కూడా ఇటు బ్యాటరీలు, ఇన్వర్టర్లు కూడా అన్నీ కూడా పోయిన పరిస్థితి కనబడుతుంది. సో మీ సహకారం నాకు చాలా అవసరం. ఎందుకంటే ఒక పేషెంట్ పూర్తి స్థాయిలో కూడా తన లక్ష్యాన్ని ముద్దాడే సమయంలో తను ఐసీయూలోకి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆసుపత్రి పాలైతే ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే. దాన్ని నార్మల్ వార్డులోకి లేదా సాధారణంగా తీసుకురావాలంటే వైద్యుడి వల్ల అవుతుందో అదేవిధంగా ఎవరైనా సహకారం అందిస్తేనే మేము మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ సాధించగలుగుతాం. సో పూర్తిగా నేను అయితే ఒక మాట ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నించినా, ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలిచిన, ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నా, నాడు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి కావచ్చు, అప్పుడు పూర్తి స్థాయిలో విపక్షమైన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన, నేడు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నా. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇతర పార్టీలకు కూడా విపక్షాలకు సపోర్ట్ చేస్తున్నా. ప్రతి అంశం కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో పూర్తిగా కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగింది. సో పూర్తిగా మీరు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్, ఇక వార్తల్లోకి వెళ్దాం. వార్తలలో ప్రధానంగా కూడా మనకు మొదటగా కూడా నిన్న మనం ఏ వార్త మొదలు పెడదాం అనుకున్నాం, ఆ వార్త అక్కడ జరిగిన డ్యామేజ్ ఇక్కడే. సో ఇది పేపర్లో వచ్చింది. అసలు మనం బ్లాస్ట్ చేయాలనుకున్న న్యూస్ ఇది. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, ఈ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క పంటకు ఎకరానికి నీళ్ళందే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, రంగనాయక సాగర్, దాంతోపాటుగా అనేక రకాల రిజర్వాయర్లు, దాంతోపాటుగా ప్రాజెక్టులు కట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పరివాహకంలో ఉండే పూర్తిగా కూడా పంటలన్నింటినీ కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉందా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా వినబడుతుంది.
ఎటు చూసినా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా బిక్కుమంటూ కూడా నడి రోడ్డు మీద వదిలేసే పరిస్థితులు వచ్చాయి. ఎటు చూసినా కూడా కండ్లుండి చూడలోని కబోదిలా ప్రభుత్వం మారిపోయింది. చెవులుండి కూడా వినలేని చెవిటి వాళ్ళిగా లంచాలకు మరిగిన కొంతమంది అధికారులు మారిపోయిన పరిస్థితి. ఇక ఇంకో చోట అసలు నిఘా నేత్రం ఉండాల్సిన చోట నిఘా నేత్రం లేదు, అనవసరమైన చోట నిఘా నేత్రం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే నేను ఈ విషయాన్ని చెప్పడానికి చాలా బలమైన కారణం ఉంది. ఈ వార్తను నేను సంపాదించిన, కానీ నిన్నటి రోజున దీన్ని మనం ప్లే చేయలేకపోయినాం. కానీ వార్త ఇదే. ఇక్కడ మీకు కనబడుతున్నది లారీలు కాదు, అనేక మంది జీవితాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లారీకి ఎదురుగా పోతే గుమ్మడికాయ లెక్క మన జీవితాలను లారీలను ఎక్కిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే మన మీద దాడులు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మనం అడిగితే అధికారులు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ ఇసుక మాఫియా ఉన్న వెనక ఆ మంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఇంకెవరు అనేది బయటపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను పేర్లతోని ఆ ప్రాజెక్టుల నీటిని నింపి ప్రజలకు అందించి పంటలు 3 పంటలు తీయాల్సిన ప్రజల జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఇంకేం చేయాలి అనేది మీరు ఆలోచించాలి. ఒకసారి ఈ అంశాన్ని చూడండి. ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని పడావు పెట్టారు. నీళ్లు నిల్వ చేసి రైతులకు అందించాల్సిన బ్యారేజీలో ఇష్టానురీతిగా తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి అనేదే లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. దృశ్యాలు స్థానికంగా సంచలనంగా సృష్టిస్తున్నాయి. బ్యారేజీ నిర్మాణాన్ని సైతం పనంగా పెట్టి ఇసుకను తవ్వడం ప్రమాదకరమైన సంకేతాలను సూచిస్తుంది. సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై ఇది పరాకాష్ఠకు నిలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును భూస్థాపితం చేయాలన్న ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తుందని ప్రతిపక్షాలు నినదిస్తున్నాయి. ప్రతిపక్షాలు గలం వినిపిస్తున్నాయి. ఎస్ అన్న, నేను చెప్పేది అక్షర సత్యం. ఎవరు ఏమనుకున్నా మంచిదే. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిన బ్యారేజీలన్నింటినీ ఒక్కొక్కటి కూల్చడానికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతుంది అంటే మీరు నమ్ముతారా? నిజమేనండి. ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ ప్రాజెక్టులు అనేది ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి ఉదాహరణగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు సాధారణంగా మన పల్లె ప్రాంతాలలో మనం మాట్లాడుకుంటాం. ఎక్కడన్నా ఇసుక తీస్తే ఏమరా వారిగా ఇసుక తీస్తున్నాం ఎదురా, మా బావిలో నీళ్లు ఉండద్దారా, మా పొలాలకు నీళ్ళు రావద్దారా, ఇందని బుక్కడా నీళ్లు ఉండని రాదు రారా అంటారు. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇసుకను మొత్తం తీపిచ్చి ఈ ప్రాజెక్టును కులగొచ్చే ప్రయత్నం జరుగుతున్నది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టుకు ఎన్ని మీటర్ల దూరంలో ఇసుక తీస్తున్నారు. ఈ ఇసుక తీయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. ఈ ఇసుక తీయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇంకొకటి, ఇది ఇసుక మాఫియా రెచ్చిపోయి మనుషుల ప్రాణాలను కూడా ఆహరిస్తూ నడి రోడ్డు మీద అర్ధరాత్రి వేళ బుయ్యం అంటూ ఆ లారీలు 1 కాదు 2 కాదు 100 కాదు వందలు కాదు వేల సంఖ్యలో లారీలు రోడ్లపై అర్ధరాత్రి వెళ్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కోడిగుడ్డు మీద ఈకలు విక్కుతున్నది. అంతేనా? అదేనా మీరు చేసే ప్రయత్నం? అంతకుమించి చేసేదేమీ లేదు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఇక్కడి ప్రజలకు తాగనాడికి, దాంతోపాటు పంటలు పండించడానికి నీళ్లు ఉండాల్సిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఇసుకలను తీసి ఆ ఇసుకలను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ప్రాజెక్టులను కూల్చివేద్దాం అనుకుంటుందా ప్రభుత్వం? ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఉంది కదా. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన జీవితాలను ఆగం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది. ఈరోజు మేడిగడ్డ అయితేంది, అన్నారం అయితేంది, సుందిల్లా అయితేంది, లేకపోతే రంగనాయక్ రిజర్వాయర్లు అయితేంది, ప్రాజెక్టులు అయితేంది, కాల్వలు అయితేంది, లేకపోతే ఏదైతేందండి, కాళేశ్వరం అనే ప్రాజెక్టును కూల్చేయాలి. కాళేశ్వరం అనే ప్రాజెక్టును లేకుండా చేయాలి. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఉండనీయకూడదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, మళ్ళీ చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రాజెక్టు ఉండనివ్వకుండా, ఏ ప్రాజెక్టు బతకనివ్వకుండా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందా? అంటే ఇసుకలలో అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ప్రాజెక్టులలో ఇసుక తోడమని ఇచ్చిన అనుమతి ఇచ్చిన వ్యక్తి ఎవరు? అక్కడికి వెళ్ళి అడిగితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులా? నడి రోడ్డు మీద మిమ్మల్ని టైర్ కింద నిమ్మకాయ పెట్టినట్టు పెట్టి పోనిస్తాం రా భయ్, ఎవడేం చేస్తారా? ప్రభుత్వం మాది, అధికారం మాది, మేమేమైనా చేస్తాం, మార్పు అన్నారు కదా, ఆ మార్పు ఇదే, వేచి చూడండి అంటారా? ఇదెక్కడి ధోరణి? ఇదెక్కడి విషయం? ఇదెక్కడి అంశం అండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి లెక్క పెడదాం. మీరు అందరూ చూడుర్రి. ఇక్కడ కేవలం మీకు కనబడేది ఇగో ఇది 1 2 3 4 5 6 7 ఇగో 8 9 10 11 12 13 14 15 ఇవి మీకు కనిపించేటి మాత్రమే.
కానీ వందల సంఖ్యలో వేల సంఖ్యలలో ఇలా ఒకటి తర్వాత ఒకటి అడ ఇసుకను మొత్తం కూడా తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇసుక ర్యాంపులను ఇసుకను మొత్తం తోడేసి ఈ ప్రాజెక్టును కూల్చేయాలనుకుంటురా. ఇక చూడు, ఈ పిల్లర్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ పిల్లర్లన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ పిల్లర్లకు సంబంధించి ప్రధానంగా ఉండద్దా, ఇవి ఉండాలనా, ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ పిల్లర్లను ఈ ప్రాజెక్ట్ ఉండకుండా చేయాలనుకుంటున్నారు. ప్రాజెక్టుకు దీనికి ఎంత దూరం ఉండదండి, ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రాజెక్టుకు మొత్తం పోయి అక్కడ ఇసుక దిస్తే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు. అయ్యా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనం ఉన్నది ఒక్కరం కాదు, 4 కోట్ల మంది మన చీమల దండు లెక్క కదలాలి. ఎవడో బాగుపడడానికి, ఎవడో పూర్తి స్థాయిలో పైసలు సంపాదించుకోవడానికి, ఎవడో రాజకీయ లబ్ధి కోసం, ఎవడో పదవులు అనుభవించడం కోసం కాదు కదా. మన ప్రకృతిని మనం కాపాడుకోకపోతే రేపు అదే విషనాగు లెక్క మనల్ని వేటాడితే అప్పుడు పరిస్థితి ఏంది? పలానా గ్రామంలోకి పెద్ద పులులు వచ్చినాయట, పలానా గ్రామంలోకి చిరుతొచ్చిందట, పలానా గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చిందట, పలానా గ్రామంలోకి జింకలు వచ్చినాయట, పలానా గ్రామంలోకి ఏనుగులు వచ్చినాయట, పలానా గ్రామంలోకి పలానా జంతువు వచ్చిందట. దేనికొస్తాయి? వాటికి ఏం పనిపాట లేదా? అడవులను పోతబెట్టి మొత్తం నరుక్కుంటా పోబడుతుంది. హరితహారం పేరుతోని కేసీఆర్ దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసే ఈరోజు ప్రాజెక్టులను కట్టి తెలంగాణ ప్రాంత అవసరాల కోసం, ఇక్కడ తాగునీటి కోసం కేసీఆర్ చేసిన పథకాలన్నింటినీ కూడా ఆగం చేసి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్ట్ అనేది నీలమట్టం చేద్దాం అనుకుంటున్నారా? ప్రాజెక్ట్ అనేది కూల్చాలనే ఉద్దేశంతో ఉందా? అసలు ప్రాజెక్టులు అనేవే తెలంగాణ లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఉండడం కోసం ఈ ప్రయోగం చేస్తున్నారా? ఎవరా మంత్రి, ఎవడికి అనుసన్నలలో ఇది దందా జరుగుతున్నది? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తారా? రాష్ట్ర ప్రభుత్వం దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తుందా? లేకపోతే వీళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తారా? వీళ్ళందరికీ సంబంధించి వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తారా? బాజాప్తుగా బరాబరి అడుగుతున్నా. ఎందుకంటే ఇది నేను పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న గడ్డ. ఈ గడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఇష్టానుసారంగా మీకు అనుకూలంగా మీరు మార్చుకుంటే మేమేం చేయాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరు, ఈరోజు ఇసుక మాఫియా అనేది మనిషి ప్రాణాలను తీస్తున్నది. ఇసుక మాఫియాతోని ప్రాజెక్టులు పోతాయి, ఇసుక మాఫియాతోని భూగర్భ జలాలు అట్టడికి పోతాయి. ఈ ఇసుక మాఫియాతోని చుట్టుముట్టు ఉండే గ్రామాలలో తాగునీరు లేకుండా పోతుంది. ఈ ఇసుక మాఫియా వల్ల వర్షాకాలంలో వరదలు వస్తే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు అగ్గి పుల్లల లెక్క కూలిపోతుందండి. దేనికోసం అండి అంటే మాకు ఒక టాపిక్ కావాలి, మేము ఒక టాపిక్ డైవర్షన్ చేయాలి. ఈ తెలంగాణలో ఇది జరిగింది, ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయడం వల్లనే జరిగింది అని బట్టగలిసి మీదేయడానికా? ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నారు? ఎన్ని వందల కోట్లు కట్టి ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కడితే ఈరోజు ఈ ప్రాజెక్టు లేకుండా చేస్తారా? ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదా? ఒకసారి మీరు ఆలోచించండి. కాళేశ్వరాన్ని పడాపెట్టి కాంగ్రెస్ ఇసుక దందా, రోజు వందల సంఖ్యలలో లారీలలో ఇసుక తరలింపు, అనుమతి లేకున్నా యథేచ్ఛగా తరలింపు, చోద్యం చేస్తున్న అధికారుల యంత్రాంగం. మా ఊళ్ళు మా జేడి లక్ష్మీనారాయణ ఉండే, పాపం చాలా గొప్ప వ్యక్తి. ఆయన సిబిఐకి సంబంధించిన జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఏం చేసిండంటే తెలంగాణలో ఒక సర్వే చేసిండు. మీరు లంచం ఇస్తే కానీ ఫైల్ కదలదు అని చెప్పారు. మరి ఈరోజు అనుమతి లేదు అంటే లంచాలు ఇస్తున్నారా? లంచాలు పుచ్చుకుంటున్నారా? నెంబర్ 1, రోజు వందల సంఖ్యలలో వేల సంఖ్యలలో లారీలు వెళ్తా ఉంటే అక్కడ ఉండే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అక్కడ గ్రామానికి సంబంధించి విఆర్ఓ, విఆర్ఏ, దాంతోపాటు అక్కడ చుట్టుముక్కల ఉండే ఆ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేకు పంది కొక్కులు లెక్క సంపాదించి పెడుతున్నారా? లేకపోతే మీరు పంది కొక్కులు లెక్క మేస్తున్నారా? ఏం జరుగుతున్నది ఇడా? అనుమతే లేదు కదా. ఇట్లా ఇసుక ర్యాంపులలో ఇవి వెళ్ళమని ఎవరు చెప్పిండు? ప్రాజెక్టుల దగ్గర ఇసుక తీయమని ఎక్కడ ఉన్నది? ఏ పేపర్లోనే ఏ రెవెన్యూ శాఖలకైనా పోదాం, ఎక్కడ కనబడుతుంది మీకు? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడురి. అధికార కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అట. మార్పు అంటే ఏంటిది అనా? కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నదే అనా? కాంగ్రెస్ పార్టీ మార్పు అంటున్నదే. మార్పు అంటే దాని అర్థమైందో తెలుసా? మీ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తలరాతలు మార్చడు కాదు. కాంగ్రెస్ నేతల యొక్క తలరాతలు మార్చడానికి, వాళ్ళ జేబులు నిండడానికి, వాళ్ళ పదవుల కోసం
ఎంత దూరమైనా పోతారు, ఏమైనా చేస్తారు భయ్. అది మార్పు అంటే. వాళ్ళకి పదవులు రావాలి, వాళ్ళకి పైసలు రావాలి, వాళ్ళు అనుకున్న సంపాదించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న లుచ్చా రాజకీయాలు. చెప్తున్నా కదా, లుచ్చా రాజకీయాలు. ప్రభుత్వం అంటే ఎట్లుండాలి, ప్రభుత్వం ఏం చేయాలి, దీని మీద ఇంత జరుగుతూ ఉంటే కనీసం దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు, బ్యారేజీ నిర్మాణానికి సమీపంలో తవ్వుతున్న వైనం, నిర్మాణం బలహీనపడే అవకాశం, తగ్గిపోతున్న భూగర్భ జలాలు, ఆందోళనలో రైతాంగం, యాసంగి పంటకు నీళ్ళు అందయేమోనన్న భయం, కాసుల వేట తప్ప ముందు చూపు లేని ప్రభుత్వం. డబ్బు డబ్బు రావాలి రావాలి రావాలి, పైసలు పైసలు, కమాన్ కమాన్, ఎవరిస్తే వాళ్ళకే. తెలంగాణలో కూరగాయలు అమ్మినట్లు మన యొక్క ప్రకృతిని అమ్ముతున్నారండి ప్రలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, తెలంగాణలో ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. కూరగాయలు అమ్మినట్టు అమ్ముతున్నారు మన ప్రకృతిని, మన ప్రకృతి వనరులను. దీని మీద ఏం చేయలేకపోతే ఎట్లా ఒకసారి మీరే ఆలోచించండి. ఇసుక కోసం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటుంది సర్కార్. దేనికోసం కాళేశ్వరం కట్టిండు? తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి తాగునీరు అందడానికి కేసీఆర్ లక్ష్యంతో కట్టిండు. నిజంగా పెద్ద ఆయన ఏడున్నాడో 2 చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాపు అనడంలో, తెలంగాణ బాపు అనడంలో ఎలాంటి తప్పు లేదు. అసలు అందులో నిస్సందేహం లేదు. దాని గురించి ఇంకో ఆలోచన కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముందు చూపుతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది అన్నపూర్ణ రాష్ట్రంగా మారిందంటే ఆ దేవుడి సల్వనే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే దేవుడు తెలంగాణకు నిజంగా అవసరం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భజన చెప్తలేను రబై. చాలామంది అంటున్నారు బీఆర్ఎస్కు భజన చేస్తున్నారు అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా, అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తా. నేను ప్రతి విషయంలో ఒక కట్టుబడి నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తా. నాకున్న జర్నలిజాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జరిగిన విషయం ఏంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1956 నుండి 2014 వరకు ఇన్ని సంవత్సరాలలో తెలంగాణకు ఒక ఆయకట్టు కూడా కాదు, ఒక మెట్టకు కాదు కదా, ఒక ఎకరానికో, ఒక అర్ధ ఎకరానికో, ఒక పావు ఎకరానికో, లేకపోతే ఒక గజం జాగకు కూడా నీళ్లు వార్తలేవు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కలిసి మన నీళ్ళని ఎత్తుకపోతారు, మన వనరులను ఎత్తుకపోతారు, మన ప్రాజెక్టులన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. మన తెలంగాణ నుండే ప్రాజెక్టులు పోతాయి, మన తెలంగాణ నుండే వరద పోతాయి, మన అంతా గుంజగబోతున్నారు ఈ కొడుకులు. ఇట్లా కాదు అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత 2009 నుండి 2014 వరకు మేధోమదనం చేసి రేపు పొద్దుగాల మనం అధికారంలోకి వస్తే ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట ఇక్కడ బంగారు తెలంగాణని ఎట్లా నిరూపించాలి అని కేసీఆర్ ప్రయత్నం చేసిండు. ఆ కేసీఆర్ చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా కూడా పట్టుకున్నదల్లా బంగారంలా మారిపోయింది. భూముల రేట్లు ఎంతలా పెరిగిపోయినాయి, రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇక్కడ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు ఏ విధంగా రేట్లు పెరిగిపోయినాయి. దాంతోపాటు 10 లక్షలు లక్ష కూడా విలువ చేయని భూమి ఇవాళ 10 లక్షలైంది, 50 లక్షలైంది, ₹1,00,00,000, 10 కోట్లయింది, 100 కోట్లు వలుకుతున్నది. అట్లున్నది రియల్ ఎస్టేట్ రంగమైనా, వ్యవసాయ భూమైనా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆకాశాన్ని అందుకునే పరిస్థితి కనబడింది. కానీ ఈరోజు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఉన్న ప్రాజెక్టులను పడవబెడుతున్నారు, ఉన్న ప్రాజెక్టులను కూల్చేయడానికి చూస్తున్నారు. కేవలం వీళ్ళ దోపిడి తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలకు 4 ముద్దలు పెడదాం, వాళ్ళని బాగు చేద్దాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే కోణంలో లేదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రశ్నించే గొంతుకలు 7 ఉన్నాయో జీ హుజూర్ అంటున్నాయి కావచ్చు. ఇక్కడ ఉండే మేధావులు ఏం చేస్తున్నారో తెలియదు, జీ హుజూర్ అంటున్నారు కావచ్చు. ఈయన పోయి ఢిల్లీలో హుజూర్ అంటే ఈయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు జీ హుజూర్ అంటారు. అంతకు మించి చేసేది ఏముంటుందండి? ఇది ఆవేదనతో కూడిన ఆర్తనాదాలండి. ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక ప్రాంతం వాడిగా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన అక్కడ వ్యక్తిగా కాదు. నేనేం చెప్తున్నానంటే, ప్రాజెక్టు చాలా గొప్పది. మీరు ఈ భారతదేశంలో చాలా ప్రాజెక్టులు చూసింటారు. అతి తక్కువ కాలంలో ప్రాజెక్టుని కట్టి కరువు కాలం అనేది లేకుండా చేసిండు కేసీఆర్. రియలీ గ్రేట్. కేసీఆర్ ఆల్వేస్ ఈజ్ తెలంగాణ బాపు. నేను చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి బాపు. ఆయన ఎప్పటికైనా నేను అల్టిమేట్గా చెప్తా. ఎందుకంటే ఆయన ముందు చూపు, ఆయన ఆలోచన ధోరణి, ఆయన వ్యూహాలు, ఆయన ప్రతి వ్యూహాలు కేంద్రంతో కొట్లాడి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పీక బిస్కే ప్రయత్నం చేస్తూ ఉంటే అయినా కూడా భరించి అన్నీ చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి సాగునీరు, తాగునీరు కోసం అహర్నిశలకు కృషి చేసిండు. నిజంగా రియల్లీ కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అండి. ఆఖరికి ఇలా అభివృద్ధి పదంలో వెళ్తా ఉంటే తన కూతుర్ని అకారణంగా కూడా లిక్కర్ స్కామ్లో ఇరికించిండు. అయినా చెప్పిండు కేసీఆర్, ఏమని చెప్పిండు? నా బిడ్డ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుంది అన్నాడు, వచ్చిండు. ఇది అయిపోగానే కేటీఆర్ మీద పడ్డారు, ఫార్ములా ఈ రేస్. అలా చేసేది ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీని ఇక్కడ బతకనీయకూడదు, ప్రాంతీయానికి సంబంధించి. ఎందుకంటే ఈ ప్రాంతం వాడంటే ఈ ప్రాంతం పిచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను భారతదేశంలో పలానా ఢిల్లీకి వెళ్ళినా, పలానా మహారాష్ట్ర వెళ్ళినా, గోవా వెళ్ళినా, లేకపోతే బెంగళూరు వెళ్ళినా, తమిళనాడు పోయినా, లేకపోతే చెన్నై, ఇంకెక్కడికైనా పోవచ్చు. నీది ఎక్కడ బిడ్డ అంటే తెలంగాణని గర్వంగా చెప్పుకుంటాం.
ఎందుకు? మన ప్రాంతం, మనం పుట్టిన గడ్డ కాబట్టి, ఈ గడ్డ కాబట్టి మనం చెప్పుకుంటాం. మరి ఇలాంటి గడ్డ మీద పుట్టిన వాళ్లకు ఈ గడ్డను అన్యాయం చేస్తున్నప్పుడు, ఈ గడ్డకు సంబంధించి పూర్తి స్థాయిలో మనల్ని దోపిడీ చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించాలి కదన్నా, ఇంట్లో కూర్చోవద్దు కదా. ఎందుకంటే 4 కోట్ల మంది జీవితాలన్నా ఈ రోజు నా కడుపు నిండుతుంది కావచ్చు, రేపు బాగుపడతా కావచ్చు, అట్లా కాదు కదన్నా. అందరి కడుపు నిండి అందరూ సంతోషంగా ఉండాలి. అందరి సంతోషం అనేది చాలా ముఖ్యం కదా. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? అరే కంటి రెప్ప కొట్టుకునే లోపు జీవితం పోతుందన్నా, బ్రతికేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదన్నా. కంటి రెప్ప కనుపాప కొట్టుకునే లోపు జీవితం ఆవిరైపోతుందన్నా. మనం బ్రతికేది ఎన్ని రోజులో తెలియదు, ఎప్పుడు సస్తమో తెలియదు. అలాంటి జీవితానికి ఏంది మన స్వార్థాలను చూసుకుంటే ఇక్కడ ప్రకృతి కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైపోవాలి? ఇప్పటికీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలు ఇంకా పేదలుగానే బతకాలా? అభివృద్ధి చెందద్దా? వాళ్ళు బాగుపడద్దా? ఇంకా విద్య కోసం కనీసం తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉపాధి లేక ఇంకా అల్లాడిపోతున్నాయే నా పల్లెలు. ఆ పల్లెల బాగు కోసమే కదా 2018లో హైదరాబాద్ను వదిలి నేను సగర్వంగా ఇంటికి పోతున్నా, వ్యవసాయం చేయడానికి పోతున్నా అని ఇక్కడ నుండి రైతులు ఎంతమంది పోలేదండి? మీకు తెలియదా? మీరందరూ చూసారు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి జీవితాలను ఆగం చేస్తున్నదన్నా. ఇది కన్నీళ్లతో చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. నాకు మనోవేదన చాలా బాధ అనిపిస్తుంది. ప్రాజెక్ట్ అనేది ఉపయోగించాలి, దేనిని ఉపయోగించకున్నా పూర్తి స్థాయిలో కూడా. ఇప్పుడు సెక్రటరియట్ కట్టిల్లు, దాన్ని ఉపయోగించకపోతే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా అది చెదలు పడుతుంది, దాంతోపాటు రకరకాలుగా అది కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఇక చూడు, ఇగో ఇసుక కోసం కాళేశ్వరాన్ని వినియోగించుకుంటుంది సర్కార్. రోజుల వందల కొద్దిలో లారీలలో ఇసుకను అక్రమంగా తరలిస్తుంది. అన్నారం బ్యారేజ్కి వందల సంఖ్యలో లారీలు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ఎత్తుకొని పోతున్న దృశ్యాలు ప్రతిరోజు కూడా కంటపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా వందల కొద్ది లారీలలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. గతంలో మేడిగడ్డకు పర్మిషన్ ఇచ్చిన సర్కార్, ఒక్కసారి నేను చెప్తా, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు కదా, కానీ వాస్తవాలు చెప్పాలి కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ తెలవాలి. ఇక చూడు ఏం జరిగింది గతంలో. అప్పుడు మేడిగడ్డకు, ఇప్పుడు అన్నారం బ్యారేజ్ దగ్గర ఎలాంటి అనుమతి లేదు, అయినా యథేచ్ఛగా తవ్వకాలు జరపడం వెనుక గమనార్హం. స్థానిక అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లు దండుకుంటున్న వారికి దండుకున్నంత అన్నట్టుగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగి పంట రైతాంగం సిద్ధమయ్యే సమయం ఇది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపేందుకు పలువురు రైతులు అంటున్నారు. భూగర్భ జలాలు పెంచి పుష్కలంగా నీళ్లను ఇవ్వడానికి బదులు అందులో ఉన్న నీటిని మొత్తం వదిలేసి ఇసుక తవ్వకాలు జరపడం ఏంటి అన్న చర్చ జరుగుతుంది. రైతులను పట్టించుకోకుండా అక్రమంగా ఇసుక అమ్ముకోవడం ఏంటన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం మంత్రులు కూడబలుకొని ఇసుక దందా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇటు దీంతో పాటు రైతులను నిండా ముంచేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ముందు చూపు లేని రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఇలా ఇసుకను తవ్వుకునే అధికారాన్ని లారీలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు క్యూ కట్టినా కూడా చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం మీద విష ప్రచారం చేస్తూ కమిషన్లు విచారణ పేరుతో మరమ్మతులు వాయిదా వేయడం వెనుక అసలు ఉద్దేశం ఇసుక పేరుతో దోచుకోవడమన్న విమర్శలు ఇస్తున్నాయి. ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళనలో రైతాంగం ఉంటే కాసుల వేటలో ప్రభుత్వం ఉంది. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నా తమ గుండెలపైన తన్ని ఇసుక లారీలలో కాసుల మూటలు కాంగ్రెస్ నాయకులు కట్టుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇది ప్రమాదకరమైన ఇసుక తవ్వకాలు, రీచ్ల పేరుతో పంపిణీపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యారేజ్కు దిగువన నిర్మాణానికి చాలా దగ్గర ఇసుక తీస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సంఘటన చర్య అని నిపుణులు అంటారు. ఇసుక తవ్వకాలతో బ్యారేజీ నిర్మాణం బలహీనపడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం కూలుతుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ బ్యారేజీ బేస్ను దెబ్బతీస్తే ప్రయత్నం చేస్తుందని పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆలోచించండి, ఇకనైనా ఆలోచించకపోతే, మన మానవత్వంతో ఆలోచించకపోతే బ్యారేజ్ ఎక్కడన్నది వీళ్ళు ఇసుక ఎడదీస్తున్నారు. ఇగో మహా ఇంచి ఇది ఒక పెన్నంత లేదు అంటే బహుశా అక్కడ నాకు తెలిసి ఒక 10-20 మీటర్లు కూడా ఉండకపోవచ్చు. ఒక 2-3-4-5 లారీలు పడతాయి కావచ్చు, అంత మించి ఎక్కువనైతే పట్టాయి. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించండి అన్నా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామం, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా పోతుందన్నా. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి తాగునీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే కావాలి. భూపాలపల్లికి నీళ్ళు ఎక్కడి నుంచి కావాలి? పంటలకైనా సాగులైనా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉమ్మడి జిల్లాలు తీసుకున్నాం, కరీంనగర్, నల్గొండ,
వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అన్ని జిల్లాలకు కూడా కాళేశ్వరమే పెద్ద దిక్కు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కనుక ఏమన్నా జరిగితే నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు మన చేతుల చిప్పనే ఉన్నది, రేపు పొద్దుగాల దుబ్బ కూడా బుక్కిస్తుంది కాంగ్రెస్. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇది రాక్షస రాజ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దీంట్లో ఒక వాస్తవం ఉంది. మీకు 3 అంశాలు చెప్తా. ఇది కల్తీ కాంగ్రెస్. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు కేవలం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ యొక్క అడుగుజాడలలో వ్యూహాలలో పనిచేస్తుంది. నెంబర్ 2, ఇది నిజమైన కాంగ్రెస్ కాదు. ఎందుకు అంటే కల్తీ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కాదు. నిజమైన కాంగ్రెస్ అంటే పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిజమైన కాంగ్రెస్. దాంతో పాటుగా ఇక్కడ నికార్సైన కార్యకర్తలు మనోవేదన ఆర్తనాదాలు చేస్తున్నారు, వాళ్ళకు పదవులు రాక, దాంతోపాటు ప్రజలకు సరైన పాలన అందించలేక, సలహాదారుల మాటలు వినలేక ఇవన్నీ కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని మీరు కనుక కాపాడుకోలేకపోతే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో వల్లకాడులా మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నా. ఈ రోజు నేను చెప్పేదేదో మీకు చిన్న విషయంగా కూడా అనిపించచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులుంటే, తండ్రి, తల్లి, పిల్లలు ఉంటే, దాంట్లో తండ్రి ఇంటి ఎనగర్ర పోతే ఆ పరిస్థితి ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఇప్పటికే కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేకపోవడం వల్ల ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఇక తల్లిని కూడా కోల్పోయినా మనకు ఆఖరికి మనం చేసేది ఏం లేదు. ఇక పిల్లలు అనాథలా మారిపోతారు. ఆ తర్వాత బ్రతుకులన్నీ చిందరవందరగా మారిపోయిన పరిస్థితి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడి రాష్ట్ర వనరులకు కానీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు కానీ మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను ఇది ఒక జర్నలిస్ట్గా కాదు, ఒక సామాన్యమైన పౌరుడిగా, ఈ తెలంగాణ ప్రాంతవాదిగా, వనరులను రక్షించే వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రాజెక్టుకు ఆటంకం ఏర్పడుతుంది. అరే, ఎండాకాలంలో నీళ్ళని నింపి పూర్తి స్థాయిలో పంటలకు అందించాలి, సాగునీరు తాగునీరుకో పనికొస్తాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇసుక దోపిడీ చేస్తున్నది, ఇసుక దందా చేస్తున్నది. ఆఖరికి ఇసుక రీచులలో ఇక మొలకలు వచ్చినాయి చూడు, పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఈడేముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు లేవా? పుష్కలమైన వానలు వచ్చినాయి. చూడుని మీరు, కేవలం వీళ్ళ ఇసుక దందా కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కాళేశ్వరం అనే ప్రాజెక్టును పడాబెట్టి ఆగం చెప్తున్నారు తప్ప ఇంకా చేసేది ఏం లేదు. నేను చెప్తున్నా కదా, ఇగో ఈ వార్త చదవడానికి స్టార్ట్ చేసేటప్పుడే మా ఛానల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వీళ్ళకి షాకిద్దామంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ జీవితాలు కరెంట్ షాక్ లెక్క గుండెలు ఆగిపోతున్నాయి. నేను చెప్తున్నా కదా, అప్పుల బాధతోని, ఆర్తనాదాలతోని, పంట పెట్టుబడులతోని అన్నిటికి కూడా ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇకనైనా మేలుకోండి. మేలుకోకపోతే మన బతుకులైతే ఆగమైపోతాయి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఒక్కొక్కరిని నేను చెప్తున్నా కదా, క్రిమినల్ కేసులు పెట్టి లోపట్టేయాలి వీళ్ళని. ఎందుకంటే వనరుల దోపిడీది, వనరుల దోపిడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పర్మిషనే లేదు. పర్మిషన్ లేనప్పుడు అట్లా ఎట్లా చేస్తారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మీరు దయచేసి ఆలోచించాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాలలో వనరుల దోపిడీ జరుగుతుంది. దీన్ని మనం పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంటాయి. దానికి సంబంధించి పోకపోయినాం అనుకో, ఇక దాని తర్వాత జరగబోయే పరిణామాలు కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇక అయిపోయింది. ఎవరైనా తెలుసా? అయ్యో తెలియదా? చూడండి మంచిగా జూమ్ చేయి, చెప్పాలి మీరు తొందరగా కామెంట్లలో చెప్పాలి. ఎవరో ఆయనతో గురించి ఇప్పుడు చాలా ఉన్నది కథ. నేను చిన్నప్పుడు ఇంటికాడ చదువుకుంటుంటే, అదేంది బాయిలకాడి పోయినప్పుడు, ఆవుల పట్టుకొని పోయినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు బాయిలకాడి పోయి ఇంతంత గడ్డి కోసుకొచ్చుడో, లేకపోతే వ్యవసాయ పనులు పోయినప్పుడు పట్టబాట్లి ఏంది బువ్వ తెచ్చుకోకపోతే, సద్ది తెచ్చుకోకపోతే ఇంటికి వచ్చేటోళ్ళం. ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బువ్వకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత బువ్వ తినడానికి పోతుంది. అయితే అప్పుడు ఆ కాలంలో ఏంటంటే పగటేసగాలని వచ్చేది. అంటే ఎట్లుంటారు అంటే వాళ్ళు పగటేసగాలంటే మిట్ట మధ్యాహ్నం వస్తారండి, వాళ్ళని పగటేసగాలు అంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉండాలి. ఈ పగటేసగాలు కుడి పాయింట్ మొత్తం మోకాల దాకా మలుచుకుంటారు. ఈ చెయ్యిని ఇక్కడ దాకా ఏంది ఈ సొక్క ఫుల్ షర్ట్ ఉంటే ఇక్కడ దాకా మలుచుకుంటారు, ఏషం వేసుకుంటారు, ఇట్లా టోప్ పెట్టుకుంటారు. ఇక్కడ ఒకటి అదేంది కిక్కు సినిమాలాగా రవితేజ ముక్కు మీద ఎర్ర బల్బు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు. ఇట్లా ఇదంతా మేకప్ పెడతారో ఇక ఆగమగ అసలు నేనేం కట్రామని నేనే పిట్రల దొర అని ఆయన సాయంత్రం వస్తాడు. ఈయన పగడేసేగాడు మధ్యాహ్నం వస్తాడు. ఈ కత్తిలో పెడతాడు, ఎర్రగా ఉంటుంది. ఇక మనం చూస్తే భయపడతారు, పిల్లలు చూస్తే భయపడతారు. ఇక పగటేసేగాళ్ళ గురించి మీకు తెలుసు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా పగటేసేగాళ్ళ ఇల్లట. ఇదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో పగటేసగాల అయిన పరిస్థితి ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఈ పగటేసగాలు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఇల్లు, ఎక్కడి నుండి వచ్చిల్లు అని నేను ఆలోచించిన.
నిజంగానే పగటేసగాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎందుకుంటారే వాళ్ళు ఉండరు అని నేను అనుకున్నాను. కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో పగటేసగాళ్ళు ఉన్నారు. ఎట్లనో చెప్పాలా, ఆయన ఏమో పొట్టకోటి కోసం పగటేశం వేస్తారు, కానీ వీళ్ళు పొట్ట నింపుకోవడానికి అంటే తినడానికి తిండి లేక పాపం ఆయన పగటేసగాడు అంటే ఆయనను వ్యక్తిగతంగా విమర్శిస్తాను. రియల్గా నాకు చాలా ఇష్టం ఆయన క్యారెక్టర్ పగటేసగాడు అనేది. ఎందుకంటే తెలంగాణ మారుమూల ప్రాంతాలలో మీకు కనబడుతుంది పగటేసగాళ్ళ క్యారెక్టర్. సో అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ పగటేసగాన్ని చూసినప్పుడు పొట్టకూటి కోసం ఆ కత్తిని నాలిక మధ్యలో పెట్టుకొని అదేంది కుంకుమను రుద్దుకొని ఆ మేకప్ వేసుకొని పాపం ఆర్తనాదాలు చేస్తూ ఉరుకుతూ తిండి కోసం ఆయన చేసినవి చూస్తారు. కాలం వీళ్ళు అక్రమ సంపాదించుకోవడానికి పందికొక్కుల్లో ఒక దొబ్బి తినడానికి వీళ్ళు పగటేసగాళ్ళ లెక్క మారింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రాగానే ఈ పగటేసగాళ్ళు బయటకు వత్తాలి. ఓ పగటేసగాడేమో ఏంది ఇసుక దందాతోని మొలుగులో ఒకసారి దొరికింది, ఇంకో పగటేసగాడో RRR అంటారు రోడ్డు దాంట్లో ఇంకోటి దొరుకుతాను, ఇంకో పగటేసగాడో బూడిద, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పగటేసగాళ్ళు ఉన్నారు తెలంగాణలో. నేను ఈ విషయాన్ని ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పినంటే ఆ రోజు వాళ్ళు పొట్టకుటి కోసం వేషాలు వేస్తే ఈ రోజు వీళ్ళు పొట్ట నింపుకోవడం వీళ్ళ పదవుల కోసం వీళ్ళ అధికారం కోసం వేషాలు వేస్తున్నారు అనే విషయాన్ని మీకు చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. సరే ఈ టాపిక్ పక్కన పెడదాం. ఈ టాపిక్ మరి దీనికి ఏం సంబంధం అంటే వాగ్దానాలు అనేది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ వాగ్దానాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చినప్పుడు పూర్తిగా కూడా మనం చూసే పరిణామాలు అయితే చూస్తాం. ఈ పగటేసగాళ్ళ పంచాయతీ ఎంత దారుణంగా మారిందో అంతకంటే డబల్ కూడా వీళ్ళు ఇట్లనే మారిపోయిన పరిస్థితి కనబడతాను. సో పూర్తిగా కూడా మీరు అందరికీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఆ చీరల కూర్చోవా స్వామి కోసం డిస్టర్బ్ చేయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ పగటేసగాళ్ళ పంచాయతీ ఉంటుంది కదా, వాళ్ళు ఎట్లుంటారో వీళ్ళ పరిస్థితి చూస్తాం. రైట్, ఇక పూర్తిగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూద్దాం. అంటే నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకులను మంత్రులను ఎమ్మెల్యేలను ఉద్దేశించి నేను అంటలేను. నేను అనేది ఈ వనరులను దోపిడీ చేసే పగటేసగాని ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను పిప్పి వేసి దొబ్బి తినే పగటేసగాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సరే ఈయన తెలుసు కదా, మళ్ళీ ఒక్కసారి చూపెట్టు, నేను మర్చిపోయినా ఎంత స్టోరీ చెప్పేటాలకు మళ్ళీ మా అన్నం చెప్పకపోతే తెలుసు కదా, మళ్ళీ ఒక్కసారి చూస్తా. ఎవరైనా తెలుసా, మీ అందరికీ గుర్తుండాలి ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అయితే అంతకుముందు ఈయన చరిత్ర ఏంది అని నేను ఆరాధిస్తున్నా, అవసరం ఉండే ఇక చరిత్ర చదవాలి కదా. అయితే దాంట్లో భాగంగా సారు టీఆర్ఎస్ ప్రస్థానం నుంచి కాంగ్రెస్ ప్రస్థానం నుంచి ఇక పార్టీలు మారుతూ తన ఎదుగుదలకు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఎదిగి ఆఖరికి ఓటు నోటు కేసులో దొరికి అప్పటి వరకు రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎవరికి తెలియదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటుకు నోటు కేసుని మెన్షన్ చేయడానికి చాలా ప్రధానమైన కారణం ఉంది. ఇది కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడతాను దీని గురించి. ఒక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశం ఏంది అంటే ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తెలిసిండు, అప్పుడే తెలిసిండు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎంత దారుణంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి కుట్రలు చేసింది అనేది తెలుసుకోవాలి. మన ఇంట్లో మనం ఇల్లు కట్టుకొని మన ఇంట్లో జీవనోపాధి పొందుతూ మన భూమిలో మనం పనిచేసుకుంటూ ఉంటే పక్కోని ఇల్లు జడగొట్టడానికి ఏ విధంగా కుట్రలు చేస్తారో, పక్కోళ్ళ జీవితాలను ఎట్లా నాశనం చేస్తారో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మాటలిని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అరన్న ఆగం చేసే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. ఎస్, దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఆయన ఒప్పుకోకపోయినా ఆయన మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు, నా అయితే ఎప్పుడో దెబ్బతిన్నాయి. ఇక ఆయన కేసులు పెడితే నేను కూడా కేసులు పెడతాయి. మస్తు పెట్టచ్చు. సరే, సార్ గురించి వ్యక్తిగతంగా అంటలేను కానీ అయితే సార్ అప్పుడు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడు తెలిసిండు అంటే 3 రంగుల జెండా వచ్చి సింహమూలే కదిలినాడు, హామీలన్నీ అడ్డగోలా హామీలు ఇచ్చింది. ఇక ఆ పాట పాపం శ్రీచరణో సాయి చరణో రాసిండు, అది అద్భుతంగా హిట్ అయిపోయింది. పాటతో ముఖ్యమంత్రి అయిండు. మా సోషల్ మీడియా యొక్క రక్తాన్ని చెమట చుక్కగా మారుస్తే ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు అది వేరే పలానా వైఆర్టీవీ ఏమో మనకు తెలియదు. పాపం ఈయన దాంట్లో సబ్స్క్రైబర్ మన ఛానల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, చూపెట్టమంటే కూడా చూపెడతా. ఈయన ఐఫోన్లో మన ఛానల్ సబ్స్క్రైబ్, మన ఫోన్ లేదంటాడేమో, సరే వాళ్ళ అనుచరుల ఫోన్లల్లో సబ్స్క్రైబర్ అన్నట్టు. మళ్ళా వైఆర్టీవీ కోసం సెక్రటరియేట్లో 6వ ఫ్లోర్లో ఒక వ్యవస్థే ఉంటుంది, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు తెలంగాణలో సోషల్ మీడియాకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేం పోస్టులు చేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరి మీద ఎట్లా కుట్రలు చేయాలి, ఎవరెవరిని ఎట్లా చేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు. సరే, మొత్తానికి పక్కన పెడదాం. సరే, ఈయన తెలుసు కదా ఎవరు, మన యొక్క గౌరవ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, గుర్తుండాలి. సరే, ఈ క్యారెక్టర్ ఇక్కడ పడదు. ముఖ్యమంత్రి అనేది ఎపిసోడ్ పక్కన పెడు. అంతకుముందు ఈయన ఎవరు, విపక్ష పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. మరి ఏం చెప్పిండా మన విపక్ష పార్టీ అధ్యక్షుడు యనుమల రేవంత్ రెడ్డి
ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏందే, ఆయన చెప్పిన ముచ్చట్లేందే? మరి ఇవాళ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎట్లా మోసం చేద్దాం అనుకుంటుండు ఈ ముఖ్యమంత్రి? నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేనిఫెస్టో రెడీ చేసినప్పుడు మరి మేనిఫెస్టోలో ఉన్న వాళ్ళకు తెలియదా అండి? మనం మంచిగా స్పృహలో ఉండే కదా, మంచిగా ఏంది అంటే మేధావులు అంటే కొద్దిగా తెలివి ఉన్న వాళ్ళనే కదా మేనిఫెస్టో సభ్యులను పెట్టుకొని ఇది అమలు చేయగలుగుతామా లేదా అనేది కూడా ఉంటుంది కదండి. తెలంగాణ ప్రాంత బిడ్డ ఎక్కడో ఒక్కక్కడ అవగాహన ఉంటేనే చేస్తారు కదండి. కానీ ఈయన ఏం చేసిండంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు కాదండి, మళ్ళీ దాన్ని మార్పు కోసం ఈ కాంగ్రెస్ పార్టీ రాలే. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలను చిత్రహింసలు పెట్టనీకి వచ్చారు చెప్తున్నా. మరి ఆ రోజు వాగ్దానం ఇచ్చారు కదండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వద్దాం. అప్పుడు విపక్షం, ఇప్పుడు ముఖ్యమంత్రి క్యారెక్టర్ మారాలి మనం కూడా. వీళ్ళు సినిమా నటుల కంటే పెద్ద నటులండి బాబు. మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, వీళ్ళ చుట్టూ ఉండే బ్యాచ్కు మొత్తం చెప్తున్నా, మీ ఇంట్లో మీకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మీకు అమ్మా నాన్న ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, 4 గుంటో భూమి ఉంటుంది, మీ జీవితాలు మీరు చూసుకోర్రి. మన మంది ముంగట ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు అనుకో, ఎగ్జాంపుల్ నేనే పోయినా అనుకో, రంజిత్ దాదా ఎట్లొచ్చినావు, ఇంకా బాగున్నావా, మంచిగా ఉన్నావా, రంజిత్ మన ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తుండే, మన తప్పులను ఎత్తి చూపుతుండే అంటాడు. కొద్దిగా అట్టేడు పోయినాక డీజీపీ గారు మా రంజిత్ మీద ఒక 4 కేసులు పెట్టమంటాడు. ఇది వీళ్ళ రియల్ నైజం, నేను చెప్తున్నా, రియల్ క్యారెక్టర్. నేను మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అది. అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అంటే నేను రాజకీయ నాయకుల ఉద్దేశాన్ని చెప్తున్నా. మా గాదైనా ఎప్పుడు చెప్తా ఉంటాడు, రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అవుతాడు అంటారు. ఊళ్ళల్లో పోతే లంగా దొంగ బద్మాష్ అన్ని పనులు వచ్చినోడే రాజకీయ నాయకుడు ఎత్తారు నాయన, వాడే తొల్ల సొక్కే ఎత్తాడు అంటారు. ఒకప్పుడు నీతి నిజాయితీతో కూడిన రాజకీయ నాయకులు ఉండే. నేను చెప్తున్నా కదా, అప్పుడు చాలామంది ఉండే. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల మనకు కనబడ్డరు, వినబడ్డరు, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ విషయం ఏంది, సరే మన ముఖ్యమంత్రి గారు మరి పదవి కోసమో ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష కోసమో ఎవడేడబోతే నాకేంద్ర అనుకున్నాడు అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏంటి అంటే ఒక్కొక్క విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆ రోజు కేవలం అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చిర్రు? నరం లేని నాలుగే ఏమైనా మాట్లాడుతుంది, మేము ఏమైనా చేస్తామంటే కాదు కదా. అంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంది అనేది మీరు ఆలోచించాలి. రైట్, ఇక మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు తెలుసు కదా, మళ్ళీ మర్చిపోకుర్రి. మొన్న మా ఫ్రెండు, మా దోస్తు జాన్ జబ్బా, మా అల్లు అర్జున్, అదే సినీ యాక్టర్ అండి, మా ఫ్రెండ్ అండి, పగటి ఫ్రెండ్ అండి, పగటిల కళలో వచ్చినాయి ముఖ్యమంత్రి గౌరవ తెలంగాణ రాష్ట్ర ఎక్కువైపోయినాయి షోలు, కొన్ని వాటర్ ఇవ్వండి అన్నందుకు పాపం చెల్లేసాడు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గర్జనలు జరిగాయి, అనేక మీటింగ్లు, అనేక రాజకీయ పార్టీల మీటింగ్లు జరిగినాయి, చాలామంది చచ్చిపోయారు. మరి వాళ్ళకు సంబంధించి మన నాయకుల మీద కేసులు పెట్టలే కదా. సరే ఆ టాపిక్ని వదిలేద్దాం, అది ఏం జరిగింది ఏం కథ న్యాయస్థానాలు అవి చూసుకుంటే. సరే మన ముఖ్యమంత్రి గారు, సార్ మీరు ఏమన్నారు సార్? అయ్యో బంగారం ముఖ్యమంత్రి మొన్న ఏం చెప్పినావు నాయన, 2023-24 ఏం చెప్పినావు నాయన, జో కొట్టాలనా, ఇంతంత పూరీలు మటన్ చికెన్ ఇంతంత చికెన్ పంపిస్తా, తింటా అవే పెరుగు మంచిగా చిక్క చేసి పంపిస్తా, తాగుతావానే, ఇంకేమైనా తాగుతావా, సాంబారు టమాటాలు కర్రీస్ మంచిగా ఫ్రైలు చేసి పంపిస్తా. నువ్వు చెప్పిన ముచ్చట్లేంది రేవంత్జీ, నువ్వు చేస్తున్న పరిపాలన ఏంది నాకు అర్థమైతలేదు. నిజంగా కూడా పరిపాలనకు సంబంధించి పరిపాలనను పూర్తి స్థాయిలో కూడా అర్థవంతంగా నీతివంతంగా నిజాయితీ నిబద్ధతతోని రాజకీయ విలువలతో చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అది ఒప్పుకో, సరే నీకు ఒప్పుకోబుద్ధి కాకపోయినా ఒప్పుకో. మరి ఆ రోజు అడ్డగోలి హామీలు ఎందుకు ఇచ్చినవే బాంచని చెప్పరాదే, నీ గదవ పట్టుకుంటున్నా చెప్పరాదు, బాంచని చెప్పరాదు బంగారం. ఈయన రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ ఎదుగుదల కోసం, రాజకీయ ఆర్భాటాల కోసం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిడ్డలందరి జీవితాలతోని ఆడుకోవడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవితాలను ఆడుకున్న వ్యక్తి ఈయననే. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హామీలు ఎట్లెట్లా పోయినాయి ఏం కథ అనేది ఒక్కొక్కటి చెప్పుకొస్తాయి. ఈ హామీల గురించి ఇప్పుడు మీతో కూడా నేను మాట్లాడే పని ఉన్నది, నాకు చాలా మాట్లాడాలి, ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వస్తా. ఇక వినురి, ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పిన ప్రకారం ఇచ్చి తీరుతాం. 2023 సెప్టెంబర్ 13న తుక్కుగూడ సభలో రాహుల్. సరే ఇక్కడ పెడితే ఇక్కడ ఒక్కసారి అరే వరంగల్ వచ్చింది. వరంగల్ అంటే మా పుట్టినగడ్డ, జర దీని కథ వేరే ఉన్నది. ఈ పుట్టినగడ్డ గురించి ఓ స్టోరీ చెప్పాలి. మీరు రేవంత్ రెడ్డి నా టార్గెట్ ఈయన కాదు,
ప్రభుత్వం మంచి పని చేయాలి. అయితే మీ అందరికీ గుర్తుండాలి, ఓరుగల్లుకు సంబంధించి కాకతీయ కళాతోరణం తీసేసిళ్ళు. అయితే దాన్ని తవ్వి 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 చరిత్రను తవ్వుతా ఉంటే ఒక నిజం, విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. నిజంగా కూడా నాకున్న మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, కాకతీయ కళాతోరణం తీర్చివేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? కాకతీయులను పరిపాలించింది కాకతీయ రాజులు. కాకతీయ రాజులకు సంబంధించి అక్కడ అప్పుడు అంటే చాలామంది రాజులకు సంబంధించి పరిపాలన కొనసాగిస్తే సమ్మక్క సారలమ్మకు సంబంధించిన మీ యుద్ధాలు అయితే తెలుసు కదా, దాంట్లో ఎవరు చంపిళ్ళు, ఆ చంపడంతో మా కాకతీయుల సమ్మక్క సారలమ్మ పండుగను, సమ్మక్క సారలమ్మ ఆ సంబంధించిన మా సంస్కృతిని, మా గిరిజన పండుగను పూర్తి స్థాయిలో హైలైట్ చేయాలి. కాకతీయుల వల్ల మనకేం ఒరిగింది, మమ్మల్ని వాళ్ళు చంపేసిర్రు అనే కోణంలో ఓ మంత్రి గారు వెళ్ళి చెప్తే మన సారు తీసేశాడండి. ఇది స్టోరీ అట. నాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నా దగ్గరికి వచ్చిన అసలు వార్త ఇది. ఇక మిగతా తోరణాలు చార్మినార్ వాటిది కూడా ఇంకొక 2-3 రోజులు మన ఆఫీస్ మంచిగా బందోబస్తుగా సెట్ అవుతుంది ఇయర్తోని అయినాక నేను చెప్తా. మీ సహాయం అయితే మర్చిపోకూరి. 9908572666 అనే నెంబర్కు షేర్. ఎందుకంటే మనం కోల్పోయిన వస్తువులు ఏమి చిన్నవి కాదు కదన్నా, పెద్ద పెద్ద వస్తువులు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇప్పుడు నేను వార్తలు చదివేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేయాలి. ఇగో ఏసీలు అన్ని ఎట్లా బ్లాస్ట్ అయిపోయినాయో కూడా చూడు, ఒక్కటి కూడా పనిచేయకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సిస్టాలన్నీ కూడా ఎట్లా పోయినాయో కూడా మీరు చూడరు. ఇగో లైట్లు సిస్టాలు అన్నీ కూడా ఎట్లా పోయినాయో, సిపిలు కూడా అన్నీ కూడా ఎట్లా ఖరాబ్ అయిపోయినా కాలిపోయినాయి. దేనికి అక్కడికి రాదు, పాత ఇనుప సామానికి కూడా అక్కడికి రాదట. కాబట్టి మీరు సహకారం అయితే నాకు అందించండి. నేను నిజాలను నిర్భయంగా వాస్తవాలను నేను చెప్తా, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో పూర్తిగా కూడా ఆఫీస్కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఎవరైనా సహాయం చేయదలుచుకున్నా, ఏం చేయదలుచుకున్నా చేయరు. వరంగల్ సంబంధించిన బిడ్డగా, ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్గా అన్ని ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా అడుగుతున్నా. ఈ నెంబర్ 9908572666 అనే నెంబర్ నాదే. దీనికి వాట్సాప్ చేయరు, ఖచ్చితంగా మీ సహకారం నాకు కావాలి. అయితే రైతుకు మాట ఇవ్వద్దు, ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒకసారి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఒక మాట చెప్తా. కేసీఆర్ అనే వ్యక్తి రైతుల కోసం మేనిఫెస్టోలో ఏమైనా పెట్టిండా? ఏం పెట్టలే. పెట్టిన కాడికి చిన్నవి పెట్టిండు. అయినప్పటికీ రైతులకు సంబంధించిన అలా రైతు బీమా అనేది లేదండి. కానీ రైతు చనిపోతే, ఆ కుటుంబం ఎనగర పడిపోతే వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులో కుమారులో ఉంటే వాళ్ళ జీవితం ఎట్లా, వాళ్ళు ఆగమైపోతారు కదా. ఇప్పటికే అప్పుల పాలై అదే భూమిని నమ్ముకొని అదే భూమిలో చనిపోయింది కదా అనే బాధతోని బీమా అనే పథకాన్ని 5 లక్షలు తీసుకొచ్చిండు కేసీఆర్. దాని తర్వాత కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా నీళ్ళన్నింటిని కూడా తీసుకొచ్చి పంటలు ఎండిపోకూడదు చేసిండు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఎవరు దండం పెట్టిండు పాపం, సారు ఎవరిని బతిలాడిండో తెలియదు. 24 గంటల కరెంటు తెచ్చిండు. ఇక దానితో పాటుగా కేసీఆర్ ఇంకొక పని ఏం చేసిండండి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రైతుల కోసం మరి పెట్టుబడి వచ్చే ఓ అయ్య దగ్గరికి పోయే దండం పెడితే కాలు మొక్తా అంటే 3 రూపాయల ఇంట్రెస్ట్ కాస్త 10 రూపాయలు అన్న వచ్చే. ఇంకో అవ్వ దగ్గరికి పోతే లేదయ్యా 10 రూపాయలు 20 రూపాయల ఇంట్రెస్ట్ అనే. బ్యాంకుల దగ్గరికి పోతేమో మీకు ఆల్రెడీ అప్పున్నది లోన్ ఇయ్యనని వచ్చే. దీంతో ఎకరాకు 7,000 10,000 రూపాయలు ఇస్తా అని కేసీఆర్ ఇచ్చిండు. ఎవరి కోసం చేసిండండి? తన ఇంటి కోసమా అండి? కేటీఆర్ కోసమా, కవిత కోసమా, హరీష్ రావు కోసమా, సంతోష్ కోసమా? కాదు కదండి. తెలంగాణలో ఉన్న 60 లక్షల నుంచి 80 లక్షల మంది ఉన్న తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ చేసిండు కదా. ఇది వాస్తవం కదా. మరి వీళ్ళు అంతకంటే అద్భుతంగా చేయాలి కదా. మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? కేసీఆర్ చేసిన పనుల కంటే ఇంకా అద్భుతంగా చేయాలి. కానీ ఏం చేసిందిడా? కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేసింది. రైతు భరోసా కింద రైతులకు 15,000 ఇస్తామని వరంగల్ డిక్లరేషన్లో చేసి తీరుతాం మా రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోతే ఇదే భారత రాజ్యాంగం బుక్కు పట్టుకుంటాడండి. ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ పార్లమెంటుకు పోయి పెద్ద ఏంది అంటే భారతదేశంలో ఇక నన్ను మించిన పొలిటీషియన్ లేడు, లేకపోతే నేను చదివినంత మేధావే లేడు అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో నాకు తెలియదు. కానీ ఈ తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడుస్తలేదని బీఆర్ఎస్ పార్టీ ఘంటాపదంగా బల్లా గుద్ది చెప్తున్నది. ఇప్పుడు జర్నలిస్ట్ రంజిత్ నేను కూడా చెప్తా, అక్రమ కేసులకు, అక్రమ బెదిరింపుల నిర్బంధాలకు లోనైపోతున్నది తెలంగాణ. మిస్టర్ రాహుల్ జీ, తెలంగాణలో పరిపాలన లేదు, భారత రాజ్యాంగం లేదు. అక్కడ మీ కపటేశాలు, ఇక్కడ మీరు చేసే పనులకు అస్సలు పొంతన లేదు. మీరేమో అక్కడ భారత రాజ్యాంగం ఆదాని మీద పోరాటం చేస్తారు, ఇక్కడ రాజ్యాంగం ఉండదు. దాంతోపాటు మనోడు ఆదానితో రెడ్ కార్పెట్ పరుస్తారు. ఏంది మీ కథ? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటుర్రు? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది మిస్టర్ రాహుల్ జీ? తెలుగు రాదా? నేర్చుకొని రా. బుక్ పంపి అంటే పంపిస్తా. ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర భాష నేర్చుకో. మా తెలంగాణ గడ్డ, మా కరీంనగర్ బిడ్డ పివి నరసింహారావు ఎన్ని భాషలు వచ్చు, ఎన్ని భాషలు రాయగలుగుతాడు? అది మా తెలంగాణకున్న ఘన చరిత్ర తెలుసుకో రాహుల్జీ. ఏందో నట అడిగిపోయి భారత రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకొని బీజేపీ నాయకుల ముంగట షో టాప్ లెక్క టీటీ తిరిగేసి
పూర్తి స్థాయిలో కనీసం వీళ్ళు ఎన్ని పేజీలు ఉన్నాయని అక్కడ బీజేపీ అని అడిగితే ఆ పేజీలను కనీసం ఎవరైనా భారత రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకుంటారంట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఆ సంతకాలతో ఇప్పుడు నేను కొన్న బుక్ ఉన్నదండి ఈ భారత రాజ్యాంగం 639 పేజీలు ఉన్నాయని కనీసం నేను చెప్తున్నా. ఇక్కడ ఏ ఆర్టికల్ ఎట్లున్నది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణలో రాజ్యాంగం అమల్లో ఉందా అండి? లేదండి. ఎందుకు అంటే మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి చాలా అనుమూల రాజ్యాంగం పెట్టిండని మన హరీష్ అన్న చెప్పింది. నేను చెప్పలేము. మళ్ళీ నువ్వు నా దగ్గరికి రాకు, వస్తే పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తా. ఈసారి పక్కా పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తా. మంచిగా ఏంది చల్లని ఏసీ వాతావరణంలో ఒక గ్లాస్లో అందులో ఒక ఏసీ ముక్కేసుకుని ఆ పక్కన జరిగే తతంగం అంతున్నది. నా ఒక్కడి దగ్గర ఉన్నది అనుకుంటే నీ మూర్ఖత్వం. నేను చెప్తున్నా కదా, ఇక్కడ డిజిటల్ ఛానల్ 100 ఉండొచ్చు, అందులో నాకు నమ్మకం ఉన్న 20 ఛానళ్ళ దగ్గర పెట్టిన. నేను చెప్తున్నా కదా, ఇదే కథ. మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది రాహుల్ జీ? తెలంగాణ రాష్ట్రంలో మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, మీ మంత్రులు చేస్తున్నది ఏంది, 6 తర్వాత మంత్రుల పరిస్థితి ఏందో తెలుసా? రాహుల్ గాంధీ, ఓ రాహుల్ గాంధీజీ, తెలంగాణలో 6 దాటితే మంత్రులు ఏం చేస్తారో తెలుసా? తెలియదు. ఇంకా మళ్ళీ తెలంగాణ పరిపాలన 15,000 ఇస్తామని చెప్పిండు. రైతు డిక్లరేషన్ ద్వారా ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద భూమి కలిగిన రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని 2022 మే 6వ తేదీన వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిండండి. సోనియమ్మ రైతు భరోసా కింద రైతులకు 15,000 ఇవ్వాలని నిర్ణయించారు. కేసీఆర్ నువ్వు రైతు బంధు పేరిట కేవలం రైతులకు 10,000 బిచ్చమిస్తే, నోట్ దిస్ పాయింట్, కేసీఆర్ నువ్వు రైతులకు పేరిట రైతు బంధు పేరిట రైతులకు 10,000 బిచ్చమిస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతులు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. వరంగల్ డిక్లరేషన్ సభలో ఎన్నికలలో రేవంత్ రెడ్డి. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇందిరమ్మ రైతు భరోసా అందిస్తాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయ్యా, భారతదేశ చరిత్రలో నేను అనేక వింతలు చూసిన. అది ఏది ఈఫిల్ టవర్ 7వ 8వ వింతలు, 12 11 వింతలు అంటారు కదా ప్రపంచవ్యాప్తంగా. 8వ వింత ఇప్పుడు ఇక్కడ ఉన్న వింతలలో మన కాంగ్రెస్ వింత ఏందో తెలుసా? నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నాకు అర్థం కాని విషయం, నేనైతే చదువుకొని వచ్చిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన, పీజీలు చేసిన, 2 చదివిన. అంటే చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధాలు లేదనుకోర్రి, అది వేరే విషయం. ఇప్పుడు ఏంది 15,000 రూపాయలు భూ యజమాని, ఇప్పుడు నేనే భూమి యజమాని, 15,000 రూపాయలు నాకు ఇస్తాను. మళ్ళీ నేను అదే భూమిని కౌలుకి ఇచ్చిన. అయితే మా దగ్గర ఉన్న మా మహేష్కి ఇచ్చిన 15,000కి. 15,000కి ఇచ్చినాం కదా భూమి, ఈయనకు ఏంది మునాబా కింద ఇచ్చినాం, లేకపోతే ఇంకేమంటారో తెలియదు, కానీ మునాబా కింద 15,000కి ఈయనకి ఇచ్చిన. అయితే ఈ 15,000 రూపాయలు యజమాని అనే నాకు రంజిత్కి వస్తాయి, ఈ కౌలు రైతు అనే మహేష్కి వస్తాయి. అంటే 15,000 నాకు ఇస్తావు, ఆయనకి ఇస్తావు. ఎట్లు ఇస్తావు? భూమి నాది కదా, నాకు ఇచ్చినావు, ఓకే. రైతుకి ఇచ్చినావు అంటే ఎట్లు ఇస్తావు? పట్టా పాస్బుక్ ఒకటే కదా, యజమాని పేరు మీద ఉంటుంది కదా. కౌలుదారులు అంటే మళ్ళీ ఏంది దాన్ని ఏమంటారు, పాస్బుక్ సంబంధించి పట్టా నకాలుగా కాస్తులో పేరేమన్నా మారవాలన్నా, మళ్ళీ భూమి మధ్య పంచాయతీ పెట్టాలన్నా. మళ్ళీ ఇక్కడ కొర్రీలు పెట్టి ఏమంటాడు తెలుసా? ఏంది పూర్తి స్థాయిలో కౌలు రైతుకు రాదు, రైతు యజమానికి రాదనే కాడికి వస్తుంది. ఆఖరికి ఏమి లేదు, గుండు గీస్తారు, గిట్లా మొత్తం గుండు గీస్తారు, గంతే, అంతకు మించి ఏం లేదు. టోపీ పెడతారు పూర్తి స్థాయిలో. ఏం చేస్తారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇగో ఇట్లా టోపీ పెడతారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఇట్లా టోపీ పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతమించి మీకు ఇచ్చేది ఏ ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుండు గీకి ఇచ్చి టోపీ పెట్టి మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏమంటారు, గాడి మీద ఊరేగిస్తారంటారు కదా, గాడి మీద కాదు, మనల్ని శవం చేస్తారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో జరిగేది గదే. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి, తెలంగాణ ప్రాంత జీవితాలతో ఆడుకోవడం తప్ప ఇక్కడ ఏ ఉండదండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, మనల్ని మోసం చేసుడు తప్ప ఏమీ లేదు. మంచిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఉంటే మంచిగా చల్లగా గిట్లా 10,000 రూపాయలు వచ్చాయి. 15,000 కేసీఆర్ బిచ్చం ఇస్తున్నాడా? ఏది మరి మీరు ఆ బిచ్చం కూడా వేయకపోతే లేదు సన్నాసులారా. నేనంటలే తెలంగాణ భాష, తెలంగాణ మాండలికం, తెలంగాణలో రాసింది లిపి, లేకపోతే వైఆర్టీవీ రంజిత్ రాసుకున్న లిపి. మీకు ఇన బుద్ధి అయితే లేకపోతే బిత్తిరి సత్తికి ఒక లిపి ఉంటుంది, నా లిపి కూడా అలాంటిది. మీ ఎవరి మనోభావాలు దియం. ఏమైపోయింది మరి? అన్నం తింటలేరు, రోజు ఒంట్లో సావలే కదా, నెత్తురు ఉన్నది కదా, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నప్పుడు ఇయ్యాలి కదా మనిషి అయి ఉంటే. మరి ఎందుకు ఇత్తలేరు అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నేను అడుగుతలేను. మరి ఏమైపోయింది ఇది? తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏమైపోయింది? ఇది ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, 15,000 గిట్ల పోయి గట్ల తెచ్చుకోవాలి. కేసీఆర్ ఇచ్చేది బిచ్చం 10,000. అరే మేనిఫెస్టోలో కూడా పెట్టలేరా భయ్? కేసీఆర్ చాలా అద్భుతమైన వ్యక్తి, మేధావి అని నేను చెప్తున్నా. ఆయన తానం చేసేటప్పుడు ఊసిపోయి నెత్తి మీద ఇంటికంతా కూడా మీరు పనికిరారు. నేను చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నా, రియల్ హీరో మీరు. భజన చేస్తారా? అరే ఏమైనా ఇక్కుర్రా భయ్, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి వస్తే ఖచ్చితంగా మాట్లాడతాను నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న ఈ బాధాకరమైన విషయం ఏంటంటే
వరంగల్ డిక్లరేషన్లో మళ్ళీ ఈ మేధావులు అమ్మ ఇక మామూలుగా లేదు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఎకరానికి 15,000 ఇస్తాం, ఇందిరమ్మ రైతు భరోసా అనట. ఇందిరమ్మ ఏ లోకంలో ఉన్నదో పాపం. వీళ్ళేంద్ర ఆయన నా పేరును గిట్ల వాడుకున్న మొత్తం పేరునంతా ఆగం చేస్తున్నారని పాపం కన్నీళ్ళు పెడుతుంది కావచ్చు పరలోకంలో. ఆత్మ కూడా శాంతించకుండా చేస్తారు వీళ్ళు. ఇందిరమ్మ 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 అంటే ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యానికి ఇప్పుడు ఇందిరమ్మ ఏమైనా ఉన్నదిరా అనుకుంటుంది కావచ్చు. పైనుండి చూసి కూడా ఇందిరమ్మ తల్లి పాప కన్నీళ్ళు పెట్టుకుంటుంది, తన ఆత్మ కూడా క్షోభిస్తుంది. నేను చెప్తున్నా కదా, 10,000 కేసీఆర్ రైతుల పేరిట బిచ్చం ఇస్తున్నాడా? ఈ మాటలు అనడానికి సోయి లేదు. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారండి. నాకేమవసరం, వాళ్ళు చెప్తున్నారు. బిచ్చం అంటారా? ఒక పేదవాడికి, ఒక రైతుకు జై జవాన్ జై కిసాన్, దేశానికి వెన్నుముక్క రైతన్న. ఇక మనోళ్ళు స్పీచ్లు ఇవ్వమంటే ఇక మన రాజకీయాలు కొన్ని వాటర్ ఏమో అంటారు ఇట్లా అని ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు. అదేవిధంగా నా ముంగటున్న ఈ దేశానికి వెన్నుముక్క రైతన్నలు, వెన్నుముక్క అంటారు ఏదో తోపుగాల లెక్క ఉపన్యాసం ఇస్తారు. ఇక అవి ఇంటంటే చెవులకి వెళ్ళి, ముక్కులలో, నోట్లలో, కళ్ళకి వెళ్ళి అన్ని రక్తాలు వస్తాయి. వీళ్ళు చెప్పే ఆఖరికి ఇక్కడ శ్వేతన మొత్తం రక్తాలు వస్తాయి. ఇక వాళ్ళు చెప్తా అంటే అబ్బా మా లీడర్ ఎంత గొప్పడు అనుకత. కానీ వాళ్ళ లంగతనం తెలియదు. అంత మోసపోయిన తర్వాత గిట్ల తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మోసం చేస్తుంది, జాతీయ పార్టీలు ఎప్పుడైనా మోసం చేస్తాయి. బరాబరి మోసమే. ఇగో వీళ్ళు రాశిలు చూడు, బరాబరి మోసమే. అయిపోయా చెప్పింది 15,000 ఇస్తామన్నది 12,000, 3,000 ఏమైపోయినాయి, ఎవరి జేబులో పోయినాయి. మరి దాని సంగతి కూడా తెలవాలి. మాట తప్పిన కాంగ్రెస్ బరాబరి ఇస్తామని చెప్పింది. హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ రైతు భరోసాకు దోకా. కొండంత రాగం తీసి కోడికూత కూసింది నా భాషలో. కొండంత రాగం తీసిన రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు. ఎన్నికలకు ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం. తమదే గ్యారంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదే హామీ. ఏడాది కాలయాపన, వానాకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పంట సీజన్కు 6,000 మాత్రమే ఇవ్వగలమంటూ ప్రకటన. అది సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్య భూమి అంటే ఏంటో స్పష్టతనివ్వాలన్న సర్కార్. రుణమాఫీ బోనస్ అనుభవాలతో బెంబేలెత్తుతున్న రైతులు అంటూ కూడా చెప్పింది. గిదా మంచిగా రాసుకొచ్చిల్లు, సువర్ణ అక్షరాలతో లిఖించబడు. ఒక్కసారికి దీన్ని చూపెట్టు మా వాళ్ళకు. ఇంకో ముసుగు తొలగిపోతున్నది, ముసుగు తీరా అంటారు కదా ఏదో సినిమాలో, ముసుగు తొలగిపోయింది రావణ అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముసుగులు కూడా తోలిపోతున్నాయి. గ్యారంటీలన్నీ గాళ్లల్లో మూటలేనని మరోసారి తేలిపోయింది. తాను ఇచ్చిన హామీకి తానే తూట్లు పొడవడం తన నైజమని కాంగ్రెస్ పార్టీ మరోమారు చాటుకుంది. ఒక్కో పంట సీజన్లో ఎకరానికి కేసీఆర్ ఇస్తున్నట్లు 5,000 కాకుండా 7,500 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉదరగొట్టింది. అబ్బబ్బా, ఏడాదికి 15,000 అని మేనిఫెస్టోలు చేర్చింది. ఇది వరంగల్ రైతు డిక్లరేషన్లో అదే విషయం ప్రకటించింది. ఏడాది గడిచింది, కాంగ్రెస్ హామీల రంగు బయటపడింది. ఒక్కో గ్యారంటీని అటకెక్కిస్తున్న రేవంత్ సర్కార్ రైతు హామీలకు మంగళం పాడుతూ వచ్చింది. కొర్రీలు, కోతలు పెట్టి రుణమాఫీ 3వ వంతు పరిమితం చేసింది. బోగస్ చేసింది. వానాకాలం సీజన్కు రైతు భరోసాను ఎగవేసింది. మంత్రివర్గం, సబ్ కమిటీ, అభిప్రాయ సేకరణ అంటూ డ్రామాలాడి చివరికి ఎకరానికి 15,000 ఇవ్వడం వల్ల తన వల్ల కాదని ఇప్పుడు తేలింది. 12,000తో సరిపెట్టుకోమని చెప్తుంది. అది కూడా సాగు యోగ్యమైన భూములకే ఇస్తామని కోతలు కొరడా రులిపిస్తున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట కూలీలకు 12,000 ఇస్తామంటూ కోతల గ్యారెంటీకి తెరలేపింది. చూడురి ఏమి హామీలు ఇస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా, మీ బోగస్సులన్నీ బాత్రూమ్ సెప్టిక్ ట్యాంక్లకే పరిమితం అయిపోతున్నాయి. అసలు ఆ మాటలు ఎట్లా అనిపిస్తాయి? ఒకరికి మాట ఇస్తే నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అది నెరవేర్చకపోతే. తెల్లదాకా నిద్ర రాదా, బువ్వ కూడా తిన నేను. మరి మీకు ఎట్లా బువ్వ తిన బుద్ధి అవుతుంది, మీకు ఎట్లా నిద్ర పడతా? అయినా 6 తర్వాత మనదంతా జై మద్యం అంతేగా, మన తెలియని కథలా ఎవరిని చెప్తారు? మా ముఖ్యమంత్రి తాగడండి. మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, తాగడు కానీ జనాల చేత తాగిస్తాడు. మొన్న జూలే 4,000 కోట్లు బార్లకు 12, 1, 2 అయినా పర్లేదు పర్మిషన్, 12 వరకు మెట్రో నడవాలి. స్పెషల్ నా జీవితంలో కనీవి నేరగలే పరీక్షలు రాస్తాం రా నాయన, 5 నిమిషాలు లేట్ అయింది బాంచని దండం పెడతా, ఒక సెకండ్ లేట్ అయింది కాళ్ళు మోక్తా అంటే కూడా పర్మిషన్ ఇవ్వలే. కానీ పాపం వీళ్ళకు ఏదో ఆగమైపోయిందని చెప్పి అడివాడి అయిపోయినట్టు ఎంట్రీల మీద ఎంట్రీలు ఇచ్చి ఇక చూడ్రి. భూమి లేని వారికి 12,000 సాయం. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాగా 12,000 సీఎం. రైతన్నకు రేవంత్ సర్కార్ దగా నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్. వేముల సహా పలువురు బీఆర్ఎస్ నేతల ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉమ్మడి 10 జిల్లాల గురించి చెప్తున్నా. 60 నుంచి 80 లక్షల మంది రైతులు, 40 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపుగా 70 లక్షల మంది కార్మికులు, అందరి జీవితాలు ఆగమైపోతున్నాయన్నా.
చదువుకుందామంటే చదువు చెప్తలేరు, బల్లల్లో విషాహారం పెట్టి చంపేస్తున్నారు. వ్యవసాయం చేసుకుందామంటే అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఆగం చేస్తున్నాం. గీ నిజాలు చెప్పినందుకే వైఆర్టీవీ రంజిత్, గీ నిజాలు చెప్పినందుకే జైళ్ళల్లో వేసిళ్ళు, గీ నిజాలు చెప్పినందుకే నన్ను టార్చర్ పెట్టిళ్ళు, గీ నిజాలు చెప్పినందుకే నన్ను నరకం చూపెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీని మీద కుట్రలు చేసి రిపోర్ట్లు కొడుతున్నారు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను గుండె మీద చేసుకొని సగర్వంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరి. రిపోర్ట్ చేసే ప్రతి ఒక్కడికి చెప్పు దెబ్బ లెక్క పడాలి, అది చెప్పు దెబ్బ లెక్క పడాలి. 32 పనులు కటకట అని కొరికి వేసి కొడితే 32 పనులు రాలితే చూడు, అట్లా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయరు, ప్రతి వీడియోకి చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ కూడా చేయరి. అరే భయ్, తెలంగాణలో మా ఉద్యమకారుడి ఛానల్ రా భయ్, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం నడుస్తుంది ఒక రైతు బిడ్డ ఛానల్. ఖచ్చితంగా కూడా నిత్యం శాస్త్రవేత్త తండ్రి వ్యవసాయం చేస్తే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిత్యం కొత్త విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఖచ్చితంగా చేయరు. నేనట ఏదో చేస్తున్నా అని ఇక నా మీద కుట్రలే కుట్రలు. వీళ్ళ రీల్స్ మామూలుగా ఉంటాయా? ఇక ఒక ఆయన ఉంటాడండి, మీకు జోక్ చెప్పాలి. ఇవాళ ఎన్నో తారీఖు, ఇవాళ 5వ తారీఖు. నిన్ననే మా ఆఫీసు నిన్న 2 రోజుల నుండి షార్ట్ సర్క్యూట్లో ఆగమైపోయింది. సో ఈ విషయాన్ని పక్కన పెడతాను. జనవరి 1వ తారీఖు 2వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద హోటల్ అండి, అంటే వాళ్ళ ఫామ్ హౌస్ సంథింగ్ లైక్, నాకు తెలియదు. ఆ మంత్రి గారు అక్కడికి వెళ్తారండి. ఆయన ధోతి కట్టుకొని అవి వేసుకొని ఇట్లా ఉంటారు కదా, క్యాబ్ పెట్టుకొని మంచిగా వెళ్తాడు. సాయంత్రం గరం కోట్ వేసుకుంటారు, అంటే సరి పెట్టకుండా. వెళ్ళిన తర్వాత ఆడికి పోయిన తర్వాత ఫస్ట్ ఒక గంట సేపు మంచిగానే ఉంటారు. ఇక అందరు జమైన అమ్మాయి ఏ ప్రభుత్వం ప్రభుత్వం పాడగానే ఏడుపు స్టార్ట్ చేస్తాడు మంత్రి. వీళ్ళు ఎందుకు అంటే ఆయనకు రావాల్సిన బకాయిలు రావాలన్నట, ఆయన బిల్లులు రావాలన్నట. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తాను, ఊళ్ళల్లో పోలేకపోతున్నానా, మంచి పేరు అంతా చెడ్డ ఆమైపోతున్నారని ఆయన, ఇది ఎవలడిల్లు ఏం కథ అంటాడట. అయితే ఇంకొకరు వచ్చి నా మంత్రి పదవి ఉంటుందో పోతుందో లేవని ఇల్లు అంతా ఎందుకని ఇంకొకరు అంటారట. ఇక ఇంకొకరు ఏం చేస్తారట తెలుసా, ఇక ఎవ్వల బాధ వాళ్ళ ఎవ్వల కథ వాళ్ళేదైనట్టు అసలు ఆగం జరిగిపోతుందట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక మంత్రుల బాధ అంతా ఇంత కాదు. ఇక మీకు ఈ విషయం ఇంతటితో వస్తాయి. ఇక ఆ మంత్రి బాత్రూంలో పోయిన తర్వాత బీఆర్ఎస్ ఆయనకు ఫోన్ చేస్తాడండి, ఓ మాజీ మంత్రికి ఫోన్ చేస్తాడట. మరి ఎవరి నుండి చేస్తారో ఏం కథను వాళ్ళే చెప్పాలి. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి స్థాయిలో ఫోన్ చేసి మాట్లాడుకుంటే, ఏమన్నా మీ దాంట్లో గత తలుపులు తెరవరు అదే బాంచిన అంటాడు. అరే ఏమిరా బాయ్, బీఆర్ఎస్లోకి ఎందుకు రా ఆయన, మా కేసీఆర్ అద్దన్నాడు, మా కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం రాజకీయ విలువల ప్రకారమే పనిచేస్తాడు అంటే, లేదా మావాడు డోర్లు ఓపెన్ చేసి మీరు అత్తలేరు కానీ మేమన్నా అత్తం, ఇక్కడ ఈ టార్చర్ తట్టుకోలేకపోతే జనాలు ఉళ్ళలో పోతే వేరే తీరుగయ్యేటట్టున్నది, ఈ లొల్లి అద్దన్నా అని చెప్పే ప్రయత్నం చేస్తారట. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఇక దీనితో పాటుగా మరో ప్రధానమైన ఎపిసోడ్ ఒక్కసారి మీకు చెప్తా. ఇక అయిపోయింది, రైతులను ఆల్రెడీ అయిపోయింది. ఇక చూడుర్రి కేసులు. తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది, బీఆర్ఎస్ పరిపాలన అన్నప్పుడేమో సంక్షేమం నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పరిపాలనలో ఏం నడుస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏం నడుస్తుందన్నా, కేసులు, భయభ్రాంతులకు. ఎప్పుడు ఎస్ఓటీ అత్తడో తెలియదు, ఎప్పుడు ఏ నోటీసులు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారో, బువ్వ తింటామా, స్నానం చేస్తామా, లేకపోతే ఏం చేసినా ఏ టైంలో ఎవరు వచ్చి తీసుకుపోతారో తెలియదు. భయభ్రాంతులతో నేను నా భాషలో చెప్పాలి, తెలంగాణ యాసలో చెప్పాలి, తెలంగాణ ప్రజల కోసం చెప్పాలి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అంటే తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇది నిజం. ఇక చూడుర్రి, తప్పుడు కేసులు, కక్ష సాధింపులు, బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు, వాస్తవాలను కప్పిపుచ్చి అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలు, కేటీఆర్ను బదనాం చేయడమే లక్ష్యంగా అడ్డదారిలో యత్నం, కాంగ్రెస్ నాయకుల చేతిలో పావుగా మారిన ఓ ఉన్నతాధికారి, సిరిసిల్లలో కాంగ్రెస్ హయాంలోనే భూముల క్రమ విక్రయాలు అయినా అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలపై కేసుల బనాయింపు, బాధితుడు బొల్లి రామ్మోహన్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బదనం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతుంది. ప్రజల కోసం నిత్యం ప్రశ్నించే గొంతుకను నొక్కే అందుకు అడ్డదారులలో వెళ్తున్నది. అందుకోసం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని వేదికగా చేసుకుని తన ప్లాన్ను అమలు చేస్తున్నది. ఉన్నతాధికారుల యంత్రాంగాన్ని తన గుప్పిట్లో తీసుకుని బీఆర్ఎస్ శ్రేణులు, సీనియర్ నాయకులు, కేటీఆర్ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టుల పేరుతో వికృత పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఇటీవల అరెస్ట్ అయిన బీఆర్ఎస్ సీనియర్ నేత లీడర్ బొల్లి రామ్మోహన్, మరో నాయకుడు ఆగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావు తదితరులపై కేసులను నిశ్చితంగా పరిశీలిస్తే అధికార పార్టీతో కలిసి అధికార యంత్రాంగం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు చేస్తారని, కబ్జాలు చేస్తారని అబద్ధపు ప్రచారాలు చేయడంతో పాటు తప్పుడు కేసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ అక్రమ కేసులకు తలొగ్గడం లేదు. అధినేత కేటీఆర్ అభయంతో, అంటే ధైర్యంతో నిజాలను
న్యాయస్థానాలలో నిజానిజాలను తెలుసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి పోరాటం బాట ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడితో పాటు అక్రమ కేసులు పెట్టిన అధికారులలో వణుకు పుట్టింది. నిజానికి ఇటీవల అరెస్టైన మెజార్టీ నాయకులు క్రమ విక్రయాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ఆనాడు ఇచ్చిన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ఏంది అంటే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు అనే విషయం ఇక్కడ ఏం లేదు. తెలంగాణలో ఓ చిన్నోడా ఏం జరుగుతుంది, ఓ పెద్ద ఏం జరుగుతుంది, ఓ అక్క, ఓ చెల్లె, ఓ తమ్ముడు, ఓ తాత, ఓ బాబాయ్, ఓ పిన్ని ఏం జరుగుతుంది తెలంగాణలో? బిడ్డా ప్రశ్నిస్తే కేసులు పెడతారే, మాట్లాడితే గొంతు నొక్కుతారే, కాదంటే ఇంకేదో చేస్తారే. నిర్బంధాల తెలంగాణ అయిపోయిందన్నా. ఇక్కడ ప్రశ్నించి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో. బిడ్డ ఇట్లా ఊరి పోతున్నావురా, ఎవరిదైనా పెళ్ళి పోతున్నావురా, ఎవరిదైనా సావుకు పోతున్నావురా, ఎటు పోతున్నావురా, పట్నం పోతున్నావురా, పైలంగా పోయిరా బిడ్డ. ఇంటికి మళ్ళీ కొడుకు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లి గుడుగుడుగుడు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు తెలంగాణలో గదే అయిపోయింది. ప్రశ్నించే మేధావులు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఇక మొత్తానికి తెలంగాణలో కక్ష రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి మరో అంశం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం. అక్క తెలుసు కదా మా అక్కండి, మా అక్క చాలా ప్రయత్నాలు చేస్తున్నది. ఒకసారి మా అక్క ఎవరు, మళ్ళీ మా అక్క అంటే ఎవరు అనుకోండి, మా సీతక్కండి, గౌరవ మంత్రి గారు. నేను వాళ్ళ తమ్ముడినండి. అలా నాకు చాలా ఇష్టం. తోబుట్టపోయినా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీతక్క, అదే రేవంత్ రెడ్డి నాకు చుట్టపోవడం అంటే ఓ పద్ధతి, మరి వీళ్ళకి చుట్టం కాదు కదా. అయినా నేను చెప్తున్నా మా అక్క గురించి చెప్పాలి. మా అక్క చాలా మంచిది. ములుగు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత. తచ్చని మట్టి కూడా ఇప్పటివరకు వేయలే, అందుకే చెప్తున్నా. దాంతోపాటుగా అక్క ఏం చెప్తానంటే వార్నింగ్ ఇచ్చింది నిన్న. వీళ్ళలో ఈ ఎంప్లాయీస్ నాకు ఫోన్ చేసి కొందరు, ఉద్యోగాలు ఊడతాయి, కొత్త వారితో భర్తీ చేస్తాం. సిఆర్టీలకు సీతక్క వార్నింగ్. 19 రోజులుగా టీచర్ల సమ్మె, చర్చల టైంలో బెదిరింపులు, ఉద్యోగులకు భద్రత కల్పించేదాకా ఉద్యమం తేల్చి చెప్పిన సిఆర్టీ సంఘం 3 నెలలుగా మళ్ళీ సమ్మె చేస్తామని స్పష్టీకరణ. బెదిరించిందట పాపం. వాళ్ళు ఉద్యోగులు ఫోన్ చేసిళ్ళు, అన్న సీతక్క దగ్గరికి చర్చల పేరుతో మమ్మల్ని పిలిచిందన్న, పిలిచిన తర్వాత గిట్ల బెదిరించిందన్న అని చెప్పిళ్ళు. బెదిరించిన తర్వాత పూర్తిగా జరిగిన విషయం ఏంది అంటే వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఈ తెలంగాణలో రంజిత్ అనేటైన ఒక ఆయన ఉన్నాడా, ఆయన మాకున్నాడు అండా అని చెప్పి. ములుగు నియోజకవర్గం నా పక్క నియోజకవర్గం ఇట్లా కూ అంటే వినబడుతుంది. నేను చెప్తున్నా కదా ఆ నియోజకవర్గ అభివృద్ధి గిరిజన బిడ్డ అని చెప్తుంది కదా. ఎంతమంది గిరిజనుల అభివృద్ధి చేసిందండి ఆ నియోజకవర్గంలో. నేను ఏం చెప్తున్నా అక్క అంటే నువ్వు పరిపాలన చేయొచ్చు, ఇతర రాష్ట్రాలలో కాంట్రాక్ట్లు చేయొచ్చు, మాకు సంబంధం లేదు. కానీ మీ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు స్వేచ్ఛ ఇవ్వు, వాళ్ళకు పూర్తి స్థాయిలో భద్రత ఇవ్వు, వాళ్ళను బాగు చేయి, వాళ్ళని సూపర్గా చేయి. ములుగు నియోజకవర్గం అంటే తెలంగాణలో మరో సిద్దిపేట తర్వాత అని చూపెట్టక్క. అప్పుడు నేనే చెప్తే ఇట్లా సెల్యూట్ అని. కానీ బెదిరియకు బాన్సన్. ఏమున్నదక్క, ఇంట్లో నలుగురు, ఓ భార్య, 2 పిల్లలు, అయితే వాళ్ళ అయ్య ఉంటే 4-5 కోసం పొట్టకూటి కోసం పనిచేసే ఉద్యోగాలక్క. పేద మధ్యతరగతి అట్టడుగు వర్గాలకు సంబంధించిన జీవితాలక్క. వాళ్ళతో పెట్టుకుంటారు ఎందుకక్క? వాళ్ళని బెదిరిస్తే ఏమవుతుందక్క? ఏముంటుందక్క వాళ్ళతో? సీతక్క ఓ అక్క విన్నావా అక్క? బాధ వినక్క, బాధక్క వాళ్ళది. బుక్కెడు బువ్వ కోసం వాళ్ళు కష్టపడుతున్నారక్క. పాపం వాళ్ళని ఎందుకక్క బెదిరించుడు? బెదిరియకు బాంచను. వాళ్ళ టీచర్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా. గొప్ప గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దే వాళ్ళక్క. అనవసరంగా వాళ్ళని ఏమనకక్క బాంచన్, దండం పెడతా. ఏమనకు, నీకు అధికారం ఉంది కదా అనుకుంటున్నావు. అధికారం ఎన్ని రోజులక్క? మహా అంటే ఇంకా మీ ప్రభుత్వం ఇది 2025, 26, 27, 28 జమిలీ ఎన్నికలు వస్తే ఇంకొక సంవత్సరం అయిపోయి. ఆ తర్వాత 2028 ఎవరిది? ఇట్లా మీ ఇష్టం తిప్పి తొడగొచ్చి చెప్పచ్చు. ఎవరిది? మాదే వస్తుంది. అంటే మా ప్రజల ప్రభుత్వం అదే ఏ పార్టీ అయినా. అప్పుడు ఎట్లుంటుంది? మొత్తం ఆర్టీఐఎస్డే. ఇప్పటికీ స్టార్ట్ చేస్తా, కొద్దిగా టైం కావాలి నాకు. ఎందుకంటే ఇప్పటికీ కొంచెం మా వ్యవస్థ బాగాలేదు, అంత సెట్ అయినాక చేసుడే. రైట్. ఇక కర్ణాటకలో మెట్రో బాధుడండి. 15% ఛార్జీల పెంపు యోచనలో కాంగ్రెస్ సర్కార్. నేడో రేపో రేపో మాపో పాల ఛార్జీలను కూడా పెంచనున్నట్టు ప్రకటన. ఓలు కర్ణాటక, ఓ రంజితన్న కర్ణాటకలో అధికారం వచ్చింది. ఓ అన్నా మాది అధికారం వచ్చింది, కాలర్ కల్లేసి. తెలంగాణలో కూడా అధికారం వస్తుంది, కర్ణాటక వచ్చి కదరండి. కర్ణాటక ప్రజలను ముడి మీకెళ్ళి అంతే 3 సార్లు నీళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఆ భాష వాడద్దు కానీ తెలంగాణ సామెత కాబట్టి చెప్పాలి, బుక్కులలో రాసిల్లు, నా తప్పేం లేదు. ఆ భాషకు సంబంధించి అక్కడ బస్సు ఛార్జీలను పెంచిళ్ళు అన్నిట్లో. అబ్బబ్బబ్బబ్బా ఆగం ఉన్నది కర్ణాటకలో. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది, చేయలేకపోయింది. రేపు తెలంగాణలో మార్చి తర్వాత ఒక బ్రహ్మాండం బద్దలయ్యే విషయం మీకు వస్తుంది, చూడురి, వెయిట్ అండ్ సీ. అది మామూలుగా ఉండదు. ఇక ముఖ్యమంత్రి ఏసీలా కాదు కదా, ఎక్కడున్నా చెమటలు పడతాయి. ఇక మంత్రులు అయితే
ఇక ఆగమాగం అయిపోతారు. మీరు చూడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చివరి ఘట్టం అది. కర్ణాటక అని మా బతుకులను ఆగం చేసింది తెలంగాణలో. ఏం బతుకులని, తినడానికి తిండి లేక పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి? ఇంతకంటే దారుణంగా ఉంటుందా? ఇక దూరంతో పెరిగిన భారం 4,000 కోట్లట, 7,300 కోట్లను అంచనాగా పెంచి నగరానికి నీళ్లట. ఏంది వ్యాపోస్ పేరిట కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ వాదనలు. మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోయడంతో నష్టమే, కాస్ట్ బెనిఫిట్ రేషియోను విస్మరిస్తున్న పాలకులు, ఈ ప్రతిపాదనను సమర్థించలేకపోతున్న ఇంజనీర్లు. కొండపోచమ్మన నుంచైతే 65 టీఎంసీలు, 1000 కోట్లయితే 10 టీఎంసీలకు కేసీఆర్ ప్లాన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది దూరంతో పెరిగిన భారం 4,000 కోట్లట. ఏదో ఉంటుంది, ఉన్నవా తిననియేది, లేనవ్వా అన్నట్టుగా అయిపోయింది తెలంగాణ. బుక్కడి బువ్వ కూడా తిననియరా. అసలు మీకు చేయొస్తుందా? చెయ్యరాకపోతే ఇంటికి వెళ్ళుర్రి, మీరు ఉండుర్రి. కాదంటే నేను బిచ్చం అడిగైనా మీకు నెల పంపిస్తా కానీ ఉండుర్రి. కానీ మా తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఆగం చేయకూరి. మీకు వచ్చిరాని పరిపాలనతోని మా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా బతుకులన్నీ ఆగం చేసే ప్రయత్నం అయితే మీరు చేయకూరి. నేను మళ్ళీ చెప్తున్నా కదా. ఇక ఈ పంచాయతీ ఇట్లుంటే ఇక మరో పంచాయతీ అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాల్సిన పరిస్థితి. ఇక మరో అంశాన్ని కూడా చూడండి. మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు. ఇదైతే అక్షర సత్యం, పచ్చి నిజం అంటారు కదా, దానికి బాపిది. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఉండే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ను ఉండనీయకుండా చేసే కుట్ర. కేటీఆర్పై పెట్టింది దేశంలోనే చెత్త కేసు. రైతులను కేసీఆర్ రాజులుగా చూస్తే రేవంత్ దొంగలుగా చూస్తున్నాడు. వరంగల్ డిక్లరేషన్లో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు? 1.28 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారు అన్న? పెరిగిందే 1.34 లక్షలు. అది హామీలను గాలికొదేసి స్వలాభం కోసం రాజకీయాలు. సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్. మోడీ సహకారంతోనే రేవంత్ కేసులు పెడుతున్నాడు. అయితే ఇది వాస్తవం. 2 దోస్తు మేరా ఒక సినిమాలో ఉంటుంది. అది ఏది చిరంజీవి వాళ్ళ ఇంట్లో కూలి మనిషిగా పనిచేస్తాడు. వాళ్ళు ఇక స్నేహం అనుకుంటా సినిమా పేరు ఏదో కానీ, ఇక వాళ్ళు ఒకరు లేకపోతే ఒకరు బతకరు, చివరికి ఇద్దరు చచ్చిపోతారు. ఆయన చనిపోయిందంట, అదేదో సినిమా తెలియదు కానీ అంతకంటే దారుణమైన బంధం ఇది బీజేపీదోను కాంగ్రెస్ది. ఇక మా జగదీష్ అన్న చెప్పినట్టుగా రేపు గదే జరుగుతుంది. ఇక పోలవరంతో ముప్పుపై స్టడీ చేయండి. ఐఐటీ హైదరాబాద్కు బాధ్యతలు నెలలోగా నివేదిక సమర్పించాలన్న ఆదేశం. సీఎం దృష్టికి బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు తీసుకోకపోవడంపై కేంద్రానికి లేఖలు రాయాలని సూచన. నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మళ్ళీ ఏపీకి ఎట్లా లాభం చేయాలి, అలా భద్రాచలం దానికి సంబంధించి ఆ దేవాదాయానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఇక సమస్య లేదని మరోటి ఎత్తుకున్నాడు. ఇక చూడండి మీరు గిట్టనే ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. మొగోడు బై నిజంగా షీపిరితో చెత్తను ఊడ్చినట్టు ఊడ్చిండు. దేశంలో బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ తమదేనని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కానీ వాస్తవాలను మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నదనేది ఆ పార్టీ చర్యలను బట్టి తెలుస్తుంది. ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి సభ్యులే కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నారు. తాజాగా కేజ్రీవాల్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇది మరోసారి బట్టబయలైంది. ప్రాంతీయ పార్టీలపై 2 జాతీయ పార్టీలు కలిసి కుట్రలు పన్నాయన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఢిల్లీలో కూటమి ఏర్పడ్డాయని అధికారికంగా చెప్పండి. హస్తం కమలం ఈ దొంగచాటు పొత్తులేందుకు? 2 పార్టీలను కలిసి నాపై బురద జల్లుతున్నాయి. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు. 2 జాతీయ పార్టీలు కలిసిపోయి అంటున్న ఆప్ నేతలు ఈ సహకారం ప్రాంతీయ పార్టీలను ఖతం చేసేందుకే. కాంగ్రెస్ బీజేపీ బలం పెంచుకొనుందే. ఆ ఇండియా కూటమి కాంగ్రెస్ ను విచ్ఛిన్నం చేస్తుందా అంటూ కూడా ఇగో నేను చెప్పలే, నేను ఎప్పుడో బలంగా వాదిస్తున్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, తమిళ ప్రజలను చూసుకొని తెలంగాణ ప్రజలు నేర్చుకోవాలి రాజకీయంగా. నిజంగా ఓపెన్ అది, ఎవరు ఏమన్నా అనుకోరు. ఇగో చూడండి, ప్రాంతీయ పార్టీ ఉండద్దు తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బతకాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఖతం చేద్దాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి అనే కోణంలో ఉన్నది. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేస్తే ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంతకంటే దారుణం దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలను ఖతం చేయడానికి తెలంగాణ ప్రాంతంలో కుట్ర జరుగుతుంది. ఇగో ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఓ పౌరుడా విను, జాగ్రత్తగా విను నా మాట. ఓ తెలంగాణ యువకుడా మళ్ళీ విను. నీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే నువ్వు ఆలోచించేది నీ కుటుంబం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసమే అయితే ఆలోచించు. 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించు. 1969లో 600 మంది ఆత్మ బలిదానాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించు. ఓ యువకుడా, నేను చెప్పే సందేశం ఒకటే, మన ప్రాంతం వాడైతే మన రాష్ట్రాన్ని కాపాడతారు, పరాయి ప్రాంతం వాడైతే ప్రాంతాన్ని దోసుకుంటాడు. ఈరోజు తెలంగాణలో జాతీయ పార్టీలు చేస్తున్న నీతి అదే. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోరి, లేకపోతే చెప్తున్నా మనందరం కూడా కాటికి కాలు చాపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాలు చెప్పకూడదని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. అందుకే నేను వైఆర్టీవీ వేదికనగా మళ్ళీ చెప్తున్నా,
వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను చెప్పే ధోరణి నా దగ్గర మాత్రమే ఉంది. ఈ దొంగలంగా ఛానల్ అన్నీ కూడా ఫేక్ వ్యూవర్షిప్ పెట్టుకునే అంత దొంగ పనులు చేస్తున్నాయి. ఓపెన్గా చెప్తున్నా, ఫేక్ వ్యూవర్షిప్లు, ఫేక్ కథలు అవన్నీ మీరు నమ్మకూరి, ఆగం కాకూరి. ఇగో ఇక్కడ ఒక లైకులు కొట్టిరి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలియని కథ కాదు. ఇగో ప్రజా వెలుగు దినపత్రిక ఆర్థిక మూలాల కొరత వల్ల జర అప్పుడప్పుడు అవుతున్నది. ఇగో పత్రికను ఒక్కసారి మీరే చూడుర్రి. రేవంత్ రెడ్డి 6 అర గ్యారంటీ మాత్రమే అమలైంది. కటింగ్ మాస్టర్ కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయి. చిన్న చిన్న తప్పులతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ఏటీఎంగా మారింది. సీఎం చేతకాని తన బయటపడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు అంటూ కూడా మనం ఎంత అద్భుతంగా రాసినండి వార్త. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్టు పోటీలలో పాల్గొనున్న 600కు పైగా ఎద్దులు. చైనాలో హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తి, ఫ్లూ లక్షణాలతో మాస్క్ ధరించాల్సిందే. చూడండి ఇగో ప్రీమియర్ ఎక్స్క్లూజివ్కు సంబంధించి పరిశ్రమలో పేలుడు ఒకరు మృతి అంటూ కూడా మరో వార్తను చూడండి. యాదగిరిగుట్ట కేటీఆర్ పై కావాలనే తప్పుడు కేసులు, ఇది వార్త చూడండి. కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట అంటూ కూడా హరీష్ రావుకు సంబంధించిన వార్త చూడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను పట్టించుకొని కాంగ్రెస్ అంటూ మోడీ వార్త చూడండి. చీటింగ్ అంటేనే కాంగ్రెస్ అంటూ కూడా ఆర్ఎస్పీ వార్త చూడండి. ఇంత అద్భుతంగా రాయాలంటే ఆర్థిక శక్తి కావాలి. నేను చేసే ప్రతి పోరాటంలో నాకు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియంది కాదు, ఎక్కడికక్కడ ఏ విధంగా జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు. సో పూర్తి స్థాయిలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా కూడా జరిగిన బాధ వేద మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, జరిగిన ప్రతి దాంట్లో కూడా ఎక్కడికక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే జరిగిన దానికి మీరందరూ కూడా నాకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి ఇగో ఇక్కడ మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఒకసారి ఈ నెంబర్ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు చూపెట్టు. ఇక్కడ వై రంజిత్ అని ఉంటుంది 623527367797 ఐఎఫ్ఎస్సి కోడ్ SBI N00200454 అంటూ కూడా ఇక్కడ ఒక వార్త ఉంటుంది. దాంతోపాటు గూగుల్ పేకు సంబంధించి 9908572666 అనే నెంబర్ కూడా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అనేది నాకు అవసరం. లేకపోతే పూర్తి స్థాయిలో మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ తెలంగాణ వైఆర్టీవీని రక్షించుకుంటారో చంపేస్తారో మీ ఇష్టం. కానీ పూర్తిగా చెప్పేది ఒకటే, ఒక మధ్య తరగతి పేద కుటుంబం నుండి వచ్చి నిలబడి కలబడి కొట్లాడుతున్నా. ఈ కొట్లాటలో నాకు భరోసానివ్వండి. అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల మేమందరం సేఫ్, కానీ మీ సహకారం కూడా మాకు అందించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పూర్తి స్థాయిలో కూడా మీ సహకారం అందుతుంది అంటూ కూడా మాకైతే రిక్వెస్ట్, మాకందరికీ కూడా సహకారం చేయండి.